అండ్ ఫైనల్ గా ఇప్పుడు మనం ఆథరైజేషన్ అనే ప్రాసెస్ గురించి కూడా అంతే సింపుల్ గా అండ్ ప్రాక్టికల్ గా అయితే నేర్చుకుందాం. సో స్టార్టింగ్ మనం ఆథరైజేషన్ డెఫినేషన్ అర్థం చేసుకుందాం. దాని తర్వాత మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో ఆథరైజేషన్ గురించి ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. దాని నెక్స్ట్ మనం అథెంటికేషన్ కి ఆథరైజేషన్ కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో వీటి రెండింటిని మనం సింపుల్ గా అర్థం చేసుకొని దాని తర్వాత ప్రాక్టికల్ గా మనం ఆథరైజేషన్ ని ఇంప్లిమెంట్ కూడా అయితే చేద్దాం. సో స్టార్టింగ్ సింపుల్ గా మనం ఆథరైజేషన్ డెఫినేషన్ అయితే రీడ్ చేద్దాం. ఆథరైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ వాట్ an authenticated user is allowed to access or perform based on their role or permissions. ఎంత సింపుల్ గా మనకు అర్థమైపోతుంది. ఒకసారి మనం తెలుగులో కూడా అయితే చూద్దాం. ఆథరైజేషన్ అనేది ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ లో ఎవరెవరైతే అథెంటికేటెడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు వెబ్సైట్లు ఏమేమి యాక్సెస్ చేయగలుగుతారు, ఏమేమి పెర్ఫామ్ చేయగలుగుతారు, వాళ్ళ రోల్ పెట్టి వాళ్ళకి ఇచ్చిన పెర్మిషన్స్ పెట్టి అనే దాన్ని మనం ముందే డిసైడ్ చేసే ప్రాసెస్ని ఈ ఆథరైజేషన్ అని మనం చెప్పచ్చు. సో ఇప్పుడు మనకి ఎంత సింపుల్గా అర్థమైంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఒకసారి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. దాని తర్వాత మనం డిఫరెన్స్ని కూడా అయితే చూద్దాం. సో సింపుల్గా నేను ఒక స్కూల్ ఎగ్జాంపుల్ని అయితే పెట్టాను సో దట్ ఇది మనకి చాలా సింపుల్గా ఆథరైజేషన్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లెట్స్ సే స్కూల్లో మనకి ప్రిన్సిపల్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, స్టూడెంట్స్ కూడా ఉంటారు. అండ్ ప్రిన్సిపల్ పని ఏంటి, ప్రిన్సిపల్కి సంబంధించిన రోల్ ఏంటి అంటే ఫ్యాకల్టీని మేనేజ్ చేయడం, స్టూడెంట్ని కూడా మేనేజ్ అయితే చేయగలుగుతారు. అంటే ప్రిన్సిపల్ రోల్కి ఏమేమి యాక్సెస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ యాక్సెస్ ఉంది, స్టూడెంట్ యాక్సెస్ కూడా అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ ఫ్యాకల్టీని మనం తీసుకుంటే ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎవరిని మేనేజ్ చేయగలుగుతారు, ఓన్లీ స్టూడెంట్స్ని మాత్రమే మేనేజ్ చేయగలుగుతారు. కానీ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ప్రిన్సిపల్ని మేనేజ్ చేయగలుగుతారా, ఖచ్చితంగా చేయలేరు. అంటే ఇక్కడ మనకి ఒక రెస్ట్రిక్షన్ అయితే జరుగుతుంది. అండ్ స్టూడెంట్కి సంబంధించిన రోల్ ఏంటి, స్టూడెంట్ అనే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వర్క్ని వాళ్ళు చేసుకుంటారు, కొత్త కొత్త విషయాల గురించి నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మనకి స్కూల్ని చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది, అవునా కదా. ప్రిన్సిపల్కి సంబంధించిన రోల్ని ప్రిన్సిపల్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఫ్యాకల్టీకి సంబంధించిన రోల్ని వాళ్ళు మాత్రమే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి సంబంధించిన రోల్ని వాళ్ళు మాత్రమే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ రియల్ లైఫ్లో ఏదైతే మనకి ఎంత రెస్ట్రిక్షన్ ఉందో సేమ్ ఇదే విధంగా మనకి వెబ్సైట్లో కూడా అంతే రెస్ట్రిక్షన్ అనేది కావాలన్నమాట. అండ్ ఇటువంటి ప్రాసెస్లోనే మనం ఏదైతే ఆథరైజేషన్ ఉందో ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. సేమ్ దాన్నే మనం వెబ్సైట్తో కూడా కంపేర్ చేయొచ్చు. ప్రిన్సిపల్ ప్లేస్లో మనం సూపర్ అడ్మిన్ అనుకోవచ్చు, ఫ్యాకల్టీ ప్లేస్లో మనం అడ్మిన్ అనుకోవచ్చు, దాంతోపాటు స్టూడెంట్స్ ప్లేస్లో మనం యూజర్స్ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చిందా లేదా, అంటే సూపర్ అడ్మిన్ అనేవాడు అడ్మిన్స్ని మేనేజ్ చేయగలుగుతాడు, అడ్మిన్ అనేవాడు యూజర్స్ని మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు మనకి ఏదైతే క్లారిటీ ఉందో ఈ ప్రాసెస్ని మనం ప్రాక్టికల్గా ఈ పార్ట్లో మనం ఇంప్లిమెంట్ కూడా అయితే చేయబోతున్నాం. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే ముందు మనకి అథెంటికేషన్కి ఆథరైజేషన్కి మధ్య డిఫరెన్స్ కూడా తెలియాలా లేదా, దీన్ని కూడా సింపుల్గా అయితే అర్థం చేసుకుందాం. సో అథెంటికేషన్ అంటే హూ ఆర్ యూ. లెట్స్ సే నువ్వు ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తావు, వెబ్సైట్లో నువ్వు యూజ్ చేయాలి అంటే స్టార్టింగ్ నువ్వేం చేస్తావు, ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంటే నువ్వు లాగిన్ అవుతావు. లాగిన్ అయ్యేటప్పుడు నీకేమవుతుంది అక్కడ ప్రాసెస్లో, నీకు ఒక JWT టోకెన్ అనేది అసైన్ అవుతుంది. సో ఏదైతే JWT టోకెన్ నీకు అసైన్ అయిందో అసైన్మెంట్ అయ్యేంత వరకు మనం సింపుల్గా దాన్ని అథెంటికేషన్ అనే ప్రాసెస్ లెక్క ఊహించుకోవచ్చు. అండ్ ఆథరైజేషన్ అంటే ఏంటి, ఆ టోకెన్ నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు ఆ వెబ్సైట్లో ఏమేమి చేయగలుగుతున్నావు అనే ప్రాసెస్ని మనం ఆథరైజేషన్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నీకు ఒక మంచి క్లారిటీ వచ్చిందా లేదా. సో దాని నెక్స్ట్ మనం సింపుల్గా మనం ఏదైతే ఇప్పుడు కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామో, అంటే ప్రెజెంట్ మన వెబ్సైట్లో ఓన్లీ యూజర్స్ని మాత్రమే మనం అలౌ చేస్తున్నాం, అవునా కాదా. మనం ఏదైనా అడ్మిన్ క్రియేట్ చేస్తామా, లేదు. కానీ ఇప్పుడు మనం అడ్మిన్ రోల్ని కూడా సెపరేట్గా అయితే పెట్టబోతున్నాం. అంటే అడ్మిన్ రోల్ని మనం, యూజర్ రోల్ని మనం ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయబోతున్నాం అనమాట. అంటే అడ్మిన్కి సంబంధించి కొన్ని రౌట్స్ని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు, యూజర్కి సంబంధించి కొన్ని రౌట్స్ని యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు. అండ్ ఈ ప్రాసెస్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ ప్రాసెస్ని ఏమనొచ్చు మనం, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది మన ఆథరైజేషన్ టెక్నిక్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకొంచెం మంచి క్లారిటీ కూడా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నామో దాన్ని కూడా నేను పెట్టాను. అడ్మిన్కి సంబంధించి మనకి టోటల్గా మనం 3 రౌట్స్ని అయితే పెడుతున్నాం. అంటే అడ్మిన్ అనేవాడు అడ్మిన్ రౌట్ని యాక్సెస్ చేయగలుగుతాడు. అడ్మిన్ రౌండ్లో మనం ఏమేమి పెట్టబోతున్నాం, ఎవరెవరైతే యూజర్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నారో
వాళ్ళ ప్రతి డాక్యుమెంట్ని మనం సింపుల్గా ఈ అడ్మిన్ అనే సెక్షన్లో మనం డిస్ప్లే చేయబోతున్నాం. ఆల్సో ఏదైనా ఇండివిజువల్ డాక్యుమెంట్ని డిలీట్ చేయాలి అంటే ఎవరైనా యూజర్ని డిలీట్ చేయాలంటే అడ్మిన్కి ఆ పర్టికులర్ యాక్సెస్ అయితే ఉందన్నమాట, యూజర్స్ని డిలీట్ చేయగలిగే యాక్సెస్. అండ్ దాంతోపాటు అడ్మిన్ అనేవాడు ప్రొఫైల్కి సంబంధించిన రౌట్ని యాక్సెస్ చేయగలుగుతాడు, డాష్బోర్డ్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాడు. అడ్మిన్ సైడ్ మనకి ఒక క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు మనం దీన్ని యూజర్స్ దగ్గరికి తీసుకొద్దాం. యూజర్ సైడ్ మనం ఏమేమి చేయాలి జాగ్రత్తగా కూడా అర్థం చేసుకోండి. యూజర్ సైడ్ మనకి ప్రొఫైల్ రౌట్ ఉంది, డాష్బోర్డ్ రౌట్ ఉంది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసి పెట్టుకున్నాం. కానీ యూజర్స్ అనేవాళ్ళు అడ్మిన్కి సంబంధించిన రౌట్కి రిక్వెస్ట్ పంపిస్తే మనం ఏం చేయాలి, దాన్ని మనం రిజెక్ట్ చేయాలి. అంటే అడ్మిన్ అనేవాడు ఒక్కడు మాత్రమే అడ్మిన్ రౌట్ని యాక్సెస్ చేయగలగాలి. ఏ యూజర్ కూడా అడ్మిన్ రౌట్కి ఒకవేళ రిక్వెస్ట్ పెట్టి దాన్ని ఒకవేళ క్రాక్ చేయాలి అనుకున్నా దాన్ని మనం క్రాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ అయితే చేయాలి. అంటే యూజర్స్ నుంచి కూడా మనం అడ్మిన్ రౌట్ని ప్రొటెక్ట్ చేసేటట్లు దీన్ని మనం ఇంప్లిమెంట్ అయితే చేయాలి. మంచి క్లారిటీ వచ్చిందా లేదా? సింపుల్గా దాన్నే పెట్టాను. యూజర్స్ అనేవాళ్ళు యూజర్స్ ఎవరిని చూడలేరు, దాంతోపాటు డిలీట్ కూడా చేయలేరు, ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేయగలుగుతాడు. అండ్ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ ఉందో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ప్రెజెంట్ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం ఓన్లీ బ్యాక్ ఎండ్ని సెటప్ చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో మనం ఫ్రంట్ ఎండ్ని సెటప్ చేయబోతున్నాం. ఇది ఒక సింపుల్ కైండ్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్ అని మీరు అనుకోవచ్చు అనమాట. అండ్ ఏదైతే ఇప్పుడు రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వబోతున్నామో దీన్ని కూడా ఒక ప్రాసెస్లో మనం వెళ్దాం, సో దట్ ఈ ప్రాసెస్ కూడా మీకు కష్టంగా అనిపించదు. ఓకే, ఇప్పుడు మనం ఇలా చేస్తే బాగుండు అండ్ మీరు కూడా లాజికల్గా థింక్ చేసేటట్లు మనం ఈ ప్రాసెస్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలి, స్టార్టింగ్ మనం సైన్ అప్ దగ్గర నుంచి ఆలోచిద్దాం. సో ఏ యూజర్ అయినా అడ్మిన్ అయినా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి మనకి, సైన్ అప్. సైన్ అప్ కంటే ముందు మనకి ఏమైనా ఉందా? సైన్ అప్ కంటే ముందు మనకి స్కీమా డిజైనింగ్ ఉంది. అంటే మనం సైన్ అప్ చేసేటప్పుడు ఆ మోడల్ని యూజ్ చేసి మనం అకౌంట్ని క్రియేట్ చేస్తున్నామా లేదా, డేటాబేస్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తున్నామా లేదా. అంటే స్టార్టింగ్ మనం యూజర్ స్కీమా ఏదైతే ఉందో దాన్ని మనం అప్డేట్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్గా మన దగ్గర ఓన్లీ యూజర్స్ ఉంది కదా, అండ్ ఇప్పుడు మనం దీన్ని అడ్మిన్గా కూడా చేంజ్ చేయాలి. అంటే ఎవరి రోల్ వాళ్ళకి మనం డిసైడ్ చేస్తాం. స్టార్టింగ్ స్టెప్ నెంబర్ 1 ఏంటి మనకి, స్టెప్ నెంబర్ 1లో మనం స్కీమా అప్డేషన్. ఓకే, బాగానే ఉంది. సెకండ్ ఏంటి మనకి, సెకండ్ మనం సైన్ అప్ దగ్గరికి రావాలి. సైన్ అప్ దగ్గరికి ఎందుకు వస్తాం, ఎందుకంటే ఇప్పుడు మనం సైన్ అప్ చేసేటప్పుడు ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మాత్రమే ఎంటర్ చేస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి మనం ఏమి ఎంటర్ చేయగలగాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు రోల్ని కూడా మనం చెప్పాలి. అడ్మినా యూజరా, అకౌంట్ క్రియేట్ చేసుకునేవాడు అని. అంటే సైన్ అప్లో మనం రోల్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేయాలి. అంటే మనం రౌట్ని అప్డేట్ చేయాలి. దాని తర్వాత మనకి థర్డ్ సైన్ అప్ తర్వాత ఆబ్వియస్లీ ఏంటి, లాగిన్ అనమాట. సో లాగిన్లో మనం ఏం చేయబోతున్నాం, లాగిన్లో మనం ఏం చేస్తున్నాం, నార్మల్గా సక్సెస్ఫుల్గా యూజర్ క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే సింపుల్గా మనం JWT టోకెన్ని అసైన్ చేస్తున్నాం. అవునా కాదా? అంటే JWT టోకెన్లో ప్రీవియస్గా మనం యూజర్ నేమ్ని మాత్రమే మనం పేలోడ్లో పెట్టాం. పేలోడ్లో మనం ఇంకా ఏం పెట్టచ్చు, రోల్ని కూడా పెట్టచ్చా లేదా. అంటే సింపుల్గా మనం JWT ఏదైతే మనకు ఉందో దీంట్లో ఇప్పుడు మనం రోల్ని కూడా అయితే పెట్టబోతున్నాం అనమాట. రోల్ని కూడా మనం అప్డేట్ చేయాలి. సో స్టార్టింగ్ మనం ఈ 3 కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత ఇంకేమేమి చేయాలో వాటి గురించి కూడా మాట్లాడదాం. స్టార్టింగ్ మనం స్కీమా అప్డేషన్. సో ప్రీవియస్గా ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఓపెన్ చేయండి. ఒకవేళ కోడ్ మీద మిస్ అయినట్లయితే నా కోడ్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దాన్ని సింపుల్గా మీరు క్లోన్ అయితే చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. సింపుల్గా స్టార్టింగ్ మనం స్కీమా దగ్గరికి వచ్చినట్లయితే స్కీమాలో ఓన్లీ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే ఉంది. కామాతో సెపరేట్ చేసి రోల్ని కూడా ఇప్పుడు నేను పెడుతున్నాను. రోల్లో కూడా మనం సింపుల్గా ఆబ్జెక్ట్ ఫార్మేట్ని ఇలా పెట్టుకొని టైప్ని మనం స్ట్రింగ్ అనే పెట్టాలి. సింపుల్గా మనం టైప్ని స్ట్రింగ్ అని పెట్టాం. దాంతోపాటు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎటువంటి రోల్ని యూజర్ ఇవ్వకపోతే డిఫాల్ట్గా మనం ఏం చేయొచ్చు, డిఫాల్ట్ అనే ఫీల్డ్ యూజ్ చేసి సింపుల్గా మనం డబల్ కోట్స్లో యూజర్ అనేది చెప్తాం. అంటే యూజర్ ఎటువంటి రోల్ ఇవ్వనప్పుడు డిఫాల్ట్గా మనం యూజర్ లెక్క డిసైడ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి స్కీమా అప్డేషన్ అయిపోయింది. సేవ్ చేస్తున్నాం. దాని నెక్స్ట్ ఏముంది, మనకి సైన్ అప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సైన్ అప్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా నేను సైన్ అప్ ఫామ్లో యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఇచ్చేటప్పుడు వాటిని మనం request.bodyని యూజ్ చేసి ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం అడిషనల్గా ఏం రిసీవ్ చేసుకుంటాం, రోల్ని కూడా రిసీవ్ చేసుకుంటాం. కామాతో సెపరేట్ చేసి రోల్ని కూడా ఇక్కడ మనం పెట్టాం. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇప్పుడు మనం ఏదైతే JSON ఆబ్జెక్ట్ని పంపిస్తున్నామో అది request.bodyని యూజ్ చేసి మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఇప్పుడు మనం యూజర్ నేమ్, పాస్వర్డ్, రోల్ అనే ప్రాపర్టీస్ ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ JSON ఆబ్జెక్ట్లు అయితే ఉంటాయి.
ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏదైతే ఇక్కడ యూజర్ మోడల్ని యూజ్ చేసి యూజర్ని మనం డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నామో ఇప్పుడు మనం దీన్ని కూడా అప్డేట్ చేయాలి, అంతే కదా. సింపుల్గా ఇప్పుడు మనం ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మాత్రమే కాదు, దీంతో పాటు మనం కామాతో సెపరేట్ చేసి రోల్ ఏదైతే మనకి యూజర్ ఇస్తాడో ఆ పర్టిక్యులర్ రోల్ని కూడా సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ అయిపోయింది, దీనికి సింపుల్గా మనం అసైన్ చేస్తాం. ఇలా ఇవ్వకపోయినా సరే మీరు డైరెక్ట్గా ఓన్లీ ఒక్క రోల్ అని చెప్పినా సరే ఆటోమేటిక్గా రోల్కి రోల్ అనే వాల్యూ అసైన్ అయిపోద్ది అనమాట. సో సింపుల్గా మనం ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఫైల్ని సింపుల్గా నేను సేవ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా మనం డాక్యుమెంట్ని క్రియేట్ చేసేటప్పుడు మన డేటాబేస్లో ఈ 3 ప్రాపర్టీస్తో ఇప్పుడు మనకి డాక్యుమెంట్ అయితే క్రియేట్ అవుద్ది. ఆటోమేటిక్గా MongoDB మనకి ఐడిని కూడా క్రియేట్ చేస్తుంది. సో మనకి సైన్అప్కి సంబంధించిన రౌట్ కూడా మనం సక్సెస్ఫుల్గా అప్డేట్ చేస్తాం. సో దాని నెక్స్ట్ ఏం చేస్తాడు యూజరు, అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత లాగిన్ అవుతాడు. సక్సెస్ఫుల్గా ఏదైతే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించాడో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మనకి దొరికినట్లయితే సింపుల్గా మనం యూజర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ మనం పాస్వర్డ్ని కంపేర్ చేస్తాం. సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ కంపారిజన్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది, JWTకి సంబంధించిన మనం సింపుల్గా టోకెన్ని అసైన్ చేస్తున్నాం. టోకెన్లో ప్రీవియస్గా ఏం పెట్టాం, మనం ఓన్లీ యూజర్ నేమ్ని పెట్టాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, కామాతో సెపరేట్ చేసి ఎడిషనల్గా మనం రోల్ అండ్ ఈ రోల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ మళ్ళీ మనకి నేను అడ్మిన్ని నేను యూజర్ని అని చెప్పడు. ఏమిస్తాడు మనకి, లాగిన్ అయ్యేటప్పుడు ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మాత్రమే ఇస్తాడు. అండ్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్లో యూజర్ నేమ్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని మనం యూజర్ అనే వేరియబుల్లోకి తెస్తున్నాం. అండ్ ఈ యూజర్ అనే డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుంది, మనకి టాప్లో మనం ఏదైతే స్టోర్ చేసామో ఈ ఫార్మేట్లో ఉంటుంది. దీంట్లో మనకి రోల్ ఉందా లేదా, రోల్ ఉంది. అండ్ ఈ రోల్ని ఇప్పుడు మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, సింపుల్గా యూజర్లో ఒక డాక్యుమెంట్ వస్తుంది కాబట్టి user.role అని చెప్పగానే మనకి ఆ పర్టికులర్ రోల్ మనకి యూజరా లేకపోతే అడ్మినా అని సింపుల్గా మనం ఇక్కడ డిసైడ్ అయిపోతాం అనమాట. ఆటోమేటిక్గా మనకి తెలిసిపోద్ది. ఇక్కడ మనం user.role అని చెప్పగానే రోల్ అనే ప్రాపర్టీ ఏదైతే ఈ పర్టికులర్ యూజర్కి సంబంధించింది ఉందో అది అడ్మిన్ అవ్వచ్చు ఆర్ యూజర్ అవ్వచ్చు. సింపుల్గా దాంతో మనకి టోకెన్ అనేది జనరేట్ అవుద్ది. సక్సెస్ఫుల్గా మనం టోకెన్ని కూడా ఇక్కడ మనం అప్డేట్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏవైతే 3 థింగ్స్ అనుకున్నామో 3 థింగ్స్ మనకి సక్సెస్ఫుల్గా అయిపోయి ఫైల్ని ఒకసారి నేను సేవ్ చేస్తున్నా. ఒకసారి మనం సర్వర్ని స్టార్ట్ చేసి అవుతుందా లేదని కూడా మనం టెస్ట్ చేద్దాం. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, లాగిన్ అయిన తర్వాత టోకెన్ జనరేట్ అవుతుంది కాబట్టి టోకెన్ని మనం jwt.io వెబ్సైట్ ఉంది కదా అక్కడ మనం డికోడ్ చేద్దాం. సో నేను టెర్మినల్ని ఓపెన్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ మనం cd అయితే చేద్దాం. దాని నెక్స్ట్ మనం npx nodemon app.js. సింపుల్గా ఇప్పుడు మనకి సర్వర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి సక్సెస్ఫుల్గా సర్వర్ రన్నింగ్ MongoDB కనెక్టెడ్ అని చూడొచ్చు. ఫైల్ని మళ్ళీ మనం సేవ్ చేద్దాం. రీస్టార్ట్ కూడా అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో ప్రతి దాన్ని అప్డేట్ అయితే చేయాలి. కానీ ఫ్రంట్ ఎండ్ మనం ఈ పార్ట్లో టచ్ చేయొద్దు. ఫ్రంట్ ఎండ్లో మనం ఏవైతే అప్డేషన్ చేయాలో ఏమేమి అప్డేషన్ చేయాలి జాగ్రత్తగా చూడండి. సైన్ అప్ ఏదైతే అవుతామో సైన్ అప్ అయ్యేటప్పుడు మనం ఎక్స్ట్రా ఇంకో ఫీల్డ్ని క్రియేట్ చేయాలి. దీన్ని మనం నెక్స్ట్ పార్ట్లోనే చేద్దాం. సో దట్ దాంట్లోనే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రెజెంట్ ఓన్లీ మనం బ్యాక్ ఎండ్నే టచ్ చేద్దాం. కానీ ఈ ప్రాసెస్ వర్క్ అవుతుందా లేదా అని మనం ఖచ్చితంగా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి థండర్ క్లయింట్ అనే ఇంకో ఆప్షన్ మనకు ఉంది. థండర్ క్లయింట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గా మనం టార్గెట్ చేద్దాం దీన్ని. లాగిన్ ఉంది కదా, లాగిన్ని కాస్త ఇప్పుడు నేను సైన్ అప్కి చేంజ్ చేస్తున్నా. సైన్ అప్. దాని నెక్స్ట్ ఇది మనకి పోస్ట్ మెథడే కదా, సింపుల్గా మనం పోస్ట్లో ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఎక్కడి నుంచి రిమూవ్ చేయొద్దు. సింపుల్గా మనం నేమ్స్ని చేంజ్ చేద్దాం. లెట్స్ సే నేను J1 అని పెట్టాను. పాస్వర్డ్ నేను 1 2 3 4 5 అని పెడతా. కామాతో సెపరేట్ చేసి రోల్ని కూడా మనం చెప్పాలి. డబల్ కోట్స్లో నేను రోల్ని కూడా అయితే ఇస్తున్నాను. సింపుల్గా ఇప్పుడు నేను రోల్ నేమ్ ఇస్తాను. రోల్ని ఇక్కడ నేను లెట్స్ సే యూజర్ అని ఇస్తాను అనమాట. సింపుల్గా ఇప్పుడు నేను సెండ్ చేయగానే రెస్పాన్స్ని మీరు గమనించండి. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్సో నేను MongoDB కంపాస్ని కూడా ఓపెన్ చేస్తాను. సో దట్ ప్రాక్టికల్గా మనకి డాక్యుమెంట్ ఎలా క్రియేట్ అయింది అని కూడా మనం చూడగలుగుతాం. అండ్ ఇప్పుడు మనకి కంపాస్ ఓపెన్ అయింది. సింపుల్గా నేను కనెక్ట్ అయితే చేస్తున్నాను. దీంట్లో మనం కాలేజ్ DB ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసాం. అండ్ యూజర్స్లోకి వచ్చినట్లయితే పైకి మనం స్క్రోల్ చేసినట్లయితే లైక్ ఇక్కడ మనం చూడొచ్చు J1కి సంబంధించి మనకి డాక్యుమెంట్ ఇన్సర్ట్ అయింది. ఆల్సో మనం ఇదే డాక్యుమెంట్లో రోల్ అనే ఇంకో ప్రాపర్టీని చూడొచ్చు. అంటే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం సైన్ అప్ ప్రాపర్గానే చేస్తున్నాం. అండ్ ఆల్సో మీకు ఇంకో థింగ్ని కూడా నేను చూపిస్తా, జాగ్రత్తగా చూడండి.
సింపుల్గా నేను ఒకవేళ రోల్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఒకవేళ అకౌంట్ని క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది, నార్మల్గా అయితే మనం రోల్ ఇవ్వాలి. సో ప్రీవియస్గానే మీకు చెప్పాను, సింపుల్గా ఇక్కడ మనం ఏం చేసాం, సో ఎప్పుడైతే మనం స్కీమాని క్రియేట్ చేసామో యూజర్ ఒకవేళ మనకి రోల్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ మనం యూజర్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆల్సో ఇక్కడ కూడా మనం అప్డేట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఆర్ యూజ్ చేసి డబల్ కోట్స్లో యూజర్ అనేది చెప్దాం. అంటే ఎప్పుడైతే మనకి రిక్వెస్టెడ్ బాడీ ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇచ్చి రోల్కి ఎటువంటి వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు సింపుల్గా మనం బై డిఫాల్ట్గా దాన్ని యూజర్ లెక్క మనం డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఫైల్ని సేవ్ చేస్తున్నాను నేను. దాని నెక్స్ట్ మనం దీంట్లోకి వద్దాం. అండ్ ఇప్పుడు నేను J1 పక్కన కుమార్ అని చెప్పి సింపుల్గా నేను సెండ్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. 400 బ్యాడ్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ మనకి ఒక సింపుల్ మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి JSON డాక్యుమెంట్ ఉందో దీంట్లో మనం ఇక్కడ కామా పెట్టాం కదా, ఈ కామా వల్ల మనకి 400 బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా మనకి యూజర్ క్రియేట్ అయ్యాడు. అండ్ ఇప్పుడు మనం కంపాస్లోకి వచ్చినట్లయితే దీన్ని మనం రీఫ్రెష్ చేస్తే డాక్యుమెంట్ 7 చూడొచ్చు. ఎండింగ్లో మనం J1 కుమార్ అని చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం ఏ విధంగా పంపించాం, VS కోడ్లో మనం చూస్తే ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. కానీ ఇక్కడ మనకి ఏ విధంగా డాక్యుమెంట్ క్రియేట్ అయింది, ఆటోమేటిక్గా మనకి రోల్ యూజర్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూ ఇవ్వమో డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో ఆటోమేటిక్గా మనకి రోల్ అనే ప్రాపర్టీకి యూజర్ అనే వాల్యూ అసైన్ అయిపోద్ది. ఇది మన డిఫాల్ట్ ప్రాపర్టీ అనమాట. ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ప్రాక్టికల్గా మళ్ళీ చూసాం. సో దాని నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి సైన్ అప్ కూడా అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి. దీన్ని ఇక్కడ నుంచి నేను లాగిన్కి చేంజ్ చేస్తున్నా. రిక్వెస్ట్ మనకి పోస్ట్ చేయడం మెథడ్ HTTPది. అండ్ ఆల్రెడీ ఇదే డాక్యుమెంట్ మన MongoDBలో ఉంది కాబట్టి సింపుల్గా ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా మనకి ఏంటి మెసేజ్ వచ్చింది. లాగిన్కి సంబంధించిన రౌట్ మీరు చెక్ చేయండి, రెస్పాన్స్ ఏ విధంగా పంపిస్తున్నారా అని. మెసేజ్తో పాటు మనం టోకెన్ పంపించాం. అండ్ ఈ టోకెన్ ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకుంటున్నా. టోకెన్ ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉండాలి దాన్ని కూడా మీరు గమనించండి. సో మనం బ్రౌజర్ని ఓపెన్ చేసి JAAT.ioలోకి వచ్చినట్లయితే సో మనం JAAT డికోడర్లోనే ఉండేటప్పుడు ఇక్కడ దీన్ని క్లియర్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేయగానే సో ఇప్పుడు మనకి పేలోడ్ చూడొచ్చు. పేలోడ్ ఫార్మేట్ మారిందా లేదా, యూజర్ నేమ్తో పాటు ఇప్పుడు మనకి రోల్ కూడా వచ్చింది యూజర్ అని. లెట్స్ సే సింపుల్గా ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చి ఈసారి ఇంకో యూజర్ని నేను క్రియేట్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. సారీ, రోల్ యూజర్ ఉంది కదా, ఈసారి నేను అడ్మిన్కి సంబంధించి క్రియేట్ చేస్తాను. అండ్ ఈసారి నేను J1 కుమార్ కాదు, లెట్స్ సే సత్య అని అయితే చెప్తున్నాను అనమాట. సింపుల్గా ఇప్పుడు నేను దీన్ని లాగిన్ కార్డు మనం సైన్ అప్ చేయాలి కాబట్టి సైన్ అప్కి చేంజ్ చేసి సెండ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయాడు అనమాట యూజర్. అండ్ ఇప్పుడు నేను రోల్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి లాగిన్ రౌట్కి చేంజ్ చేస్తున్నా. లాగిన్కి చేంజ్ చేసి సెండ్ చేయగానే సారీ కామా మళ్ళీ మర్చిపోయాను. సెండ్ చేయగానే టోకెన్ జనరేట్ అయింది. అండ్ ఇప్పుడు మనకి సత్యకి సంబంధించి రోల్ ఏమొస్తుంది, అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు రోల్లో అడ్మిన్ పెట్టాం కాబట్టి రోల్ మనకి అడ్మిన్ వస్తుంది అనమాట. దీన్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. కాపీ చేసుకుంటున్నాను, దీంట్లోకి వచ్చి రిమూవ్ చేస్తున్నా. పేస్ట్ చేయగానే రోల్ మనకి సత్యదేంటి అడ్మిన్. సో ఏ విధంగా అడ్మిన్ వచ్చింది. అండ్ మనం ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చాం, లాగిన్ అయ్యేటప్పుడు మనం ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే ఇచ్చాం. కానీ పేలోడ్ క్రియేషన్ అప్పుడు మనం ఏం చేస్తున్నాం, పేలోడ్ క్రియేషన్ మనకి లాగిన్లో అయ్యేటప్పుడు సింపుల్గా మనం పేలోడ్లో రోల్ని కూడా అయితే పెట్టాం. సో రోల్ని ఎప్పుడైతే పెట్టామో సింపుల్గా ఎప్పుడైతే మనం మళ్ళీ రిక్వెస్ట్ పెడతామో సర్వర్కి, లెట్స్ సే ప్రొఫైల్ రిక్వెస్ట్ పెట్టా, అప్పుడు ఈ టోకెన్ కూడా సెండ్ అవుద్ది కాబట్టి టోకెన్ని మనం డికోడ్ చేసేటప్పుడు మనకి రిక్వెస్ట్ అనేది యూజర్ నుంచి వచ్చిందా అడ్మిన్ నుంచి వచ్చిందా అని అక్కడ మనం సింపుల్గా రిక్వెస్ట్ పెట్టి మనం యాక్సెస్ ఇస్తాం. అండ్ అక్కడే మనం రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ని కూడా అయితే ప్రాక్టికల్గా చేయబోతున్నాం. ప్రెజెంట్ మనకి రోల్ని అయితే మనం ప్రాపర్గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ టాస్క్ కూడా మనకి కంప్లీటెడ్ అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే అడ్మిన్కి సంబంధించిన రౌట్స్ని మనం క్రియేట్ చేసుకుందాం. సింపుల్గా నేను బాటంలోకి వచ్చి app.get అని చెప్పి సింపుల్గా దీంట్లో మనం డబల్ కోట్స్లో /admin రౌట్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. కామాతో సెపరేట్ చేసి దీన్ని కూడా మనం ఎసింక్ అయితే చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం RES అని చెప్పి ఇక్కడ మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే రాద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఏం చేయబోతున్నాం, ప్రీవియస్గానే మీకు చెప్పా. దీంట్లో మనకు వచ్చినట్లయితే బ్రౌజర్లోకి అడ్మిన్కి సంబంధించి ఏదైతే రౌట్ ఉందో దీంట్లో మనం యూజర్స్ అందరినీ కూడా మనం డిస్ప్లే చేయాలి.
అంటే మన మాంగో డీబీలో ఏదైతే కాలేజ్ డీబీలో యూజర్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రతి డాక్యుమెంట్ని మనం డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం విఎస్ కోడ్లోకి వచ్చి సింపుల్గా దీంట్లో మనం ఇప్పుడు కాన్స్ట్ యూజర్స్ అని సింపుల్గా మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ ఈ యూజర్స్ అనే వేరియబుల్లోకి ఇప్పుడు మనం యూజర్స్ ప్రతి డాక్యుమెంట్ని కూడా మనం తీసుకురావాలి. ఎప్పుడైతే మనం అడ్మిన్ రౌట్ని హిట్ చేస్తామో అప్పుడు. అండ్ ఇది మీకు ఆల్రెడీ వచ్చు. ఏం చేయొచ్చు మనం ఇప్పుడు ఫంక్షన్ ఎసింక్రోనస్ కాబట్టి అవైట్ చేయాలి. దాని నెక్స్ట్ మనం యూజర్ మోడల్ని యూజ్ చేయాలి. సో దట్ మనం మాంగోడిబీతో మాట్లాడుతున్నాం కాబట్టి యూజర్ డాట్ ఏం చేయాలి, జస్ట్ ఫైండ్ అంతే అనమాట. ఫైండ్ ఏం చేస్తుంది, మనకి ప్రతి ఒక్క యూజర్ డాక్యుమెంట్ని సింపుల్గా మనకి యూజర్స్లోకి తెస్తుంది. దాని నెక్స్ట్ మనం రెస్పాన్స్ లెక్క పంపించాలి కాబట్టి రెస్ డాట్ సెండ్ అని చెప్పి దీంట్లో మనం యూజర్స్ని పంపించేయచ్చు అనమాట. యూజర్స్ లేదు రెస్ డాట్ సెండ్ అని చెప్పకపోయినా రెస్ డాట్ జేసన్ అని కూడా చెప్పచ్చు. సో ఫైల్ని సింపుల్గా ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఒకసారి మనకి సర్వర్ రీస్టార్ట్ అయిందో లేదో చూసుకుందాం. సో సక్సెస్ఫుల్గా మనకి సర్వర్ అనేది రీస్టార్ట్ అయింది. దీన్ని ఎక్కడి నుంచి నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఈ రౌట్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. గెట్ రౌట్ని దీంట్లోకి వచ్చేసి గెట్కి చేంజ్ చేస్తున్నా, అడ్మిన్ కాబట్టి అడ్మిన్. సో ప్రెజెంట్ మనం ఓన్లీ ఏం చేసాం, ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఓన్లీ మనం రౌట్కి డైరెక్ట్గా మనం నార్మల్ రౌట్ లెక్క క్రియేట్ చేసాం. మనం మిడిల్ వేర్ని పెడితే అప్పుడు ప్రొటెక్ట్ అవుద్ది. మిడిల్ వేర్ పెట్టలేదు కాబట్టి ఈ రౌట్ ఇప్పుడు అడ్మినే కాదు, యూజరే కాదు, లాగిన్ అయినా లాగిన్ అవ్వకపోయినా, టోకెన్ ఉన్నా టోకెన్ లేకపోయినా మనం చూడగలుగుతాం అనమాట. దీంట్లోకి వచ్చి సెండ్ చేస్తున్నాను నేను. సో ప్రతి యూజర్ డాక్యుమెంట్ వచ్చింది లేదా, మనకి సక్సెస్ఫుల్గా ప్రతి యూజర్ డాక్యుమెంట్ వచ్చింది. అంటే మనం అడ్మిన్ రౌట్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి మనం ఏం చేయాలి, అడ్మిన్కి సంబంధించి జాగ్రత్తగా చూడండి. సో అడ్మిన్కి సంబంధించి ఈచ్ యూజర్ని డిలీట్ చేయడానికి కూడా మనం ఒక రౌట్ని అయితే క్రియేట్ చేయాలి. ఎవరి కోసం, అడ్మిన్ కోసమే అనమాట. సో దానికోసం మనం విఎస్ కోడ్లోకి వచ్చి దీన్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకుంటున్నా, బాటంలో పేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం రౌట్ పారామీటర్స్ని ఇక్కడ మనం యూజ్ చేయబోతున్నాం. ఎందుకు, లెట్స్ సే ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు మనం ఒక యూజర్కి సంబంధించిన డాక్యుమెంట్ని డిలీట్ చేయాలి. యూజర్ డాక్యుమెంట్ని డిలీట్ అంటే సింపుల్గా మనం ఏ విధంగా డిలీట్ చేస్తాం, యూజర్ని యూనిక్లీ మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి యూజర్ ఐడి మనకు కావాలి. అందుకోసం నేను కాలన్ యూజ్ చేసి లైక్ స్లాష్ కాలన్ ఐడి అని చెప్పినట్లయితే రౌట్ పారామీటర్స్ని మనం యూజ్ చేస్తాం. లెట్స్ సే నేను అడ్మిన్కి ఈ పర్టికులర్ రౌట్ని యూజ్ చేసి పక్కన నేను ఏదో ఒక యూనిక్ ఐడి ఇచ్చా. ఆ యూనిక్ ఐడిని పంపించేటప్పుడు ఆ యూజర్ని మనం డిలీట్ చేయాలి. ఏ విధంగా డిలీట్ చేస్తాం, సింపుల్గా మనం కావాలంటే మనం వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. నాకు వేరియబుల్ క్రియేషన్ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్గా మనం డిలీట్ కూడా చేయొచ్చు. అవైట్ అని చెప్పి సింపుల్గా మనం ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ అనే మనకు మెథడ్ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మనం దీని ఇన్సైడ్ ఏం పాస్ చేయాలి, ఇప్పుడు మనం ఒక యూజర్ డాక్యుమెంట్ని డిలీట్ చేస్తున్నాం అంటే యూజర్ మోడల్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే రౌట్ పారామీటర్స్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ ఐడిని రిసీవ్ చేసుకోబోతున్నామో ఈ ఐడిని మనం ఏ విధంగా చెప్తాం, సింపుల్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం REQ డాట్ పారామ్స్ యూజ్ చేస్తాం. రౌట్ పారామీటర్స్లో మనం పారామ్స్ యూజ్ చేసామా లేదా, పారామ్స్ ఏంటి, మనకి ఒక ఆబ్జెక్ట్లో వాల్యూ ఏం స్టోర్ అవుతుంది, ఐడి అనే ప్రాపర్టీ ఇక్కడ మనం పెట్టాం కాబట్టి ఐడి అనే ప్రాపర్టీ నేమ్తో ఆ వాల్యూ మనకి అసైన్ అయి ఉంటుంది. వాల్యూని ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, పారామ్స్ డాట్ ఐడి, దట్స్ ఇట్. సింపుల్గా ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ రౌట్తో పాటు పక్కన మనం ఆ యూజర్ ఐడిని ఇస్తామో ఆటోమేటిక్గా మనకి రౌట్ హిట్ అవుద్ది. సింపుల్గా మనం ఆ యూజర్కి సంబంధించిన డాక్యుమెంట్ని డేటాబేస్ నుంచి డిలీట్ చేస్తాం. దాని నెక్స్ట్ మనం రెస్పాన్స్ని పంపించాలి కాబట్టి ఇక్కడ మనం రెస్ డాట్ సెండ్ యూజ్ చేసి రెస్పాన్స్ లెక్క మనం యూజర్ డిలీటెడ్ అని సింపుల్గా మనం పంపించవచ్చు. సో ఫైల్ని నేను సేవ్ చేస్తున్నాను. ఒకసారి మనం రీస్టార్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ 2 రౌట్స్ని కూడా చెక్ చేయాలి. ఫస్ట్ రౌట్ని మనం చెక్ చేసేసాం. సెకండ్ రౌట్ని మనం చెక్ చేయాలి అంటే ఐడి మనకు తెలియాలి కదా. సో దానికోసం మనం కంపాస్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం ఐడిని చూడొచ్చు. సో సింపుల్గా దీన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని నెక్స్ట్ మనం దీన్ని విఎస్ కోడ్లోకి వచ్చి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకునేటప్పుడు స్లాష్ అని చెప్పి దాని నెక్స్ట్ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మనం ఆ పర్టికులర్ యూనిక్ ఐడిని పెట్టాలి. అండ్ ఈ విధంగా చేస్తే అవుద్దా, దీన్ని కూడా మనం డిలీట్కి చేంజ్ చేయాలి. ఆల్సో దాన్ని కూడా మనం డిలీట్ మెథడ్కి చేంజ్ చేయాలి. ఇక్కడ మనం గెట్ ఉంచేసాం బై మిస్టేక్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు డాట్ డిలీట్కి కూడా మనం చేంజ్ చేసాం. అండ్ ఇప్పుడు నేను ఫైల్ని సేవ్ చేస్తున్నా, సర్వర్ రీస్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీంట్లోకి వచ్చి ఒకసారి దీన్ని మనం హిట్ చేద్దాం, యూజర్ డిలీటెడ్.
సక్సెస్ఫుల్గా మనం యూజర్ని డిలీట్ అయితే చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా మనం అడ్మిన్కి సంబంధించిన 2 రౌట్స్ని క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఈ 2 రౌట్స్ని ఇప్పుడు మనం అడ్మిన్ మాత్రమే యూజ్ అయ్యేటట్లు చేయాలి. దానికంటే ముందు మనం ఇంకేమైనా చేయాలా, ఒకసారి మనం ప్రాసెస్ వైజ్గా వద్దాం. సింపుల్గా మనం బ్రౌజర్లోకి వద్దాం. అండ్ ఈ 3 థింగ్స్తో పాటు అడ్మిన్కి సంబంధించి మనం 2 రౌట్స్ని అడిషనల్గా క్రియేట్ చేస్తాం. ఓకే, గుర్తుంది, బాగానే ఉంది. లాగిన్ అయిన తర్వాత అసలు ఏం చేస్తాం మనం నార్మల్గా వెబ్సైట్లో రిక్వెస్ట్ పంపిస్తాం మనం కావాల్సిన దానికి. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ అంటున్నాము అంటే రిక్వెస్ట్ స్టార్టింగ్ రౌట్కి వెళ్ళే ముందు దేని దగ్గరికి వస్తుంది, మిడిల్ వేర్ దగ్గరికి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మిడిల్ వేర్లో కూడా ఒక చిన్న అప్డేషన్ ఉందన్నమాట. చాలా సింపుల్ అప్డేషన్, అది మిడిల్ వేర్ అప్డేషన్ అనమాట. ఒక సింపుల్ అప్డేషన్. ఆ సింపుల్ మిడిల్ వేర్ అప్డేషన్ ఏంటి అది కూడా చూసేద్దాం. విఎస్ కోడ్ని మనం ఓపెన్ చేశాక మనం మిడిల్ వేర్ని మనం ఓపెన్ చేద్దాం. ఆత్ మిడిల్ వేర్ని ఓపెన్ చేస్తే దీంట్లో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం అనమాట. జస్ట్ మనకు టోకెన్ వస్తుంది. టోకెన్ని సింపుల్గా మనం దీంట్లో డికోడ్ చేస్తున్నాం, అంత బాగానే ఉంది. సో ఈ డికోడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ మనం డికోడ్ చేసేటప్పుడు యూజర్ డాక్యుమెంట్ని మనం ప్రింట్ చేస్తున్నాం, అవునా కాదా? లెట్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దీంట్లోకి నేను వచ్చా, చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను లాగిన్కి చేంజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ సత్యత ఉంది కాబట్టి సెండ్ చేస్తున్నా. సెండ్ చేశాక మనకి టోకెన్ క్రియేట్ అయింది. టోకెన్ని మనం పక్కన పెట్టినట్లయితే టెర్మినల్ ఓపెన్ చేస్తాం మనకి. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి రిక్వెస్ట్ ఏ విధంగా పెడతాం మనం ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాలి అంటే మనం ఇక్కడ నుంచి జస్ట్ మనం హిట్ చేద్దాం. హిట్ చేసినా సరే మనకు అక్కడ రాదు కదా, ఎందుకంటే మనం లాగిన్ అయితే టోకెన్తో పాటు మనకు రిక్వెస్ట్ వెళ్తుంది. అంటే ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేయాల్సిందే. ఒకసారి మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసేద్దాం అనమాట. సింపుల్గా మనం index.htmlలోకి నేను వస్తున్నాను. ఏది index.html, మనకి index.html మనకి ఇక్కడ ఉంది. సింపుల్గా దీన్ని నేను ఒకసారి లైవ్ చేసుకుంటా. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. నేను అనుకున్న ప్రాసెస్కి మనకు అవసరం లేదు, కానీ ఒకసారి మనం మీకు దీన్ని నేను చేసి చూపించాలి కాబట్టి చెప్తున్నా. అప్లికేషన్లోకి వచ్చా, ఎటువంటి టోకెన్ అయితే స్టోర్ అయ్యలేదు. లాగిన్ అయిపోదాం డైరెక్ట్గా. లాగిన్ అయితే అయిపోద్ది. సైన్అప్లో మనం రోల్ని పెట్టలేదు కాబట్టి సైన్అప్ కూడా అవుతుంది, కానీ యూజర్ మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లు అవుద్ది, అడ్మిన్కి అవ్వదు. ఎందుకంటే మనం అడ్మిన్కి సంబంధించి సెపరేట్ ఫీల్డ్ పెట్టలే కాబట్టి. సో ప్రెజెంట్ ఎవరు క్రెడెన్షియల్స్ ఉన్నాయి మన దగ్గర, శివకుమార్ ఉన్నాడు కదా, శివకుమార్. అండ్ పాస్వర్డ్ని మనం 12345 అని చెప్దాం. లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి లాగిన్ అయితే అవ్వలేదు, మేబీ మనకి హార్డ్ రిఫ్రెష్ చేయాలనుకుంటా, అంతే. హార్డ్ రిఫ్రెష్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్లోకి వద్దాం. అండ్ ఇక్కడ నేను శివకుమార్. ఈ ప్రాసెస్ని మీరు గమనించండి, ఇది మీరు చేయాల్సిన పని లేదు. టోకెన్ సక్సెస్ఫుల్గా వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను జస్ట్ ప్రొఫైల్లోకి వచ్చి ప్రొఫైల్ రిక్వెస్ట్ని నేను పంపించగానే, సో ఇప్పుడు మనం టెర్మినల్ని ఓపెన్ చేస్తే టెర్మినల్లో మనకి ఏం ప్రింట్ అవుద్ది, శివకుమార్కి సంబంధించిన డాక్యుమెంట్ చూడొచ్చు. రోల్ మనకి యూజర్ అని ఉంది. సో ఏదైతే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఉందో దీన్ని మనం ఏ విధంగా ఇక్కడ డికోడ్ చేసి ప్రింట్ చేస్తాం, డికోడింగ్ ప్రాసెస్ మనకి మిడిల్ వేర్లో ఉంది, అవునా కాదా? ఆత్ మిడిల్ వేర్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడే మనం దాన్ని డికోడ్ చేస్తున్నాం. డికోడ్ అయిన దాన్ని మనం ఇక్కడ కన్సోల్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం కన్సోల్ చేయకుండా దీన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం అనమాట. సింపుల్గా మనం req.user అని అయితే చెప్తాం. req.user. అండ్ దీనికి అర్థం ఏంటి, ప్రీవియస్గా కన్సోల్ చేసిన దాన్ని ఇప్పుడు మనం ఏదైతే డికోడ్ చేసేసామో JWT.verify యూజ్ చేసి టోకెన్ని రిక్వెస్ట్ పంపించేటప్పుడు మన సీక్రెట్ కీతో ఆ డికోడ్ అయిన పర్టికులర్ పేలోడ్ మొత్తాన్ని, ఇదే కదా మన పేలోడ్ మొత్తం, రిక్వెస్ట్ పంపించాను నేను ప్రొఫైల్కి వెళ్ళే ముందు స్టార్టింగ్ వెరిఫై చేస్తాం, సక్సెస్ఫుల్గా డికోడ్ అయిపోయింది. అండ్ పేలోడ్ని మనం ప్రింట్ చేస్తున్నాం. దీన్ని మనం కన్సోల్ చేయకుండా ఇప్పుడు మనం ఏం చేసాం, request.userకి మనం అసైన్ చేసాం. అండ్ ఈ request.user వల్ల ప్రయోజనం ఏంటి అని మీకు ఒక డౌట్ వస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ప్రెజెంట్ మనకి ఒక్క మిడిల్ వేర్ ఉంది. ఒకవేళ ఇంకో మిడిల్ వేర్ ఉన్నట్లయితే ఆ మిడిల్ వేర్కి కూడా మళ్ళీ ఈ పేలోడ్ని సెండ్ చేసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. request.user అని ఆ పేలోడ్లో మనం యూజ్ చేయగానే పేలోడ్ ఏదైతే మనకి డికోడ్ అయిందో ఈ పేలోడ్ మనకి ఆటోమేటిక్గా దాంట్లో కూడా మనం యూజ్ చేసుకోగలుగుతాం. అండ్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తే చూడండి. సో ప్రెజెంట్ ఎలా అయినా సరే మనం అడ్మిన్ మిడిల్ వేర్ని క్రియేట్ చేయాలి. మిడిల్ వేర్ అనే సెక్షన్లోనే దీంట్లోనే నేను కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. అడ్మిన్ మిడిల్ వేర్ .js అనమాట. సో దీంట్లో కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేయాలి, స్టార్టింగ్ మనం కాన్స్ట్ JSON వెబ్ టోకెన్ ఇవన్నీ అవసరమా, అవసరం లేదు మనకి.
దీంట్లో డైరెక్ట్గా మనం అడ్మినా కాదా అని మనం తెలుసుకునే లాజిక్ని క్రియేట్ చేయాలి. సో స్టార్టింగ్ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ అడ్మిన్ మిడిల్వేర్ ఈక్వల్స్ టు, సింపుల్గా మనం దీన్ని డైరెక్ట్గా మనం దీంట్లోనే కాపీ చేసుకొని వచ్చి పేస్ట్ చేసేద్దాం. మళ్ళీ రాసేదానికంటే దీన్ని ఎక్కడి నుంచి నేను కాపీ చేస్తున్నా, దీంట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. దాని నెక్స్ట్ మనం దీంట్లో మనకి టోకెన్ అవసరం లేదు, ఈ లాజిక్ ఏది కూడా మనకు అవసరం లేదు, మొత్తాన్ని నేను రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి ఆత్ మిడిల్వేర్ ఏదైతే ఉందో దీన్ని మనం అడ్మిన్ మిడిల్వేర్కి చేంజ్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి మిడిల్వేర్ రెడీగా ఉందా లేదా. అండ్ ఈ మిడిల్వేర్ మనకి ఆత్ మిడిల్వేర్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే సక్సెస్ఫుల్గా మనకి JWT టోకెన్ని మనం డికోడ్ చేశాక రిక్వెస్ట్ డాట్ యూజర్లో మనం దాన్ని స్టోర్ చేసాం. నెక్స్ట్ మనకి అడ్మిన్ మిడిల్వేర్లో మనం ఏం చేయాలి, సింపుల్గా మనం పేలోడ్లో ఏదైతే రోల్ ఉందో ఆ రోల్ని ఇప్పుడు మనం అడ్మినా లేకపోతే యూజరా అని వెరిఫై చేస్తాం. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ అంటే ఏంటి, దాని తర్వాత మాత్రమే మనం అడ్మిన్ రౌట్కి మనం సింపుల్గా రిక్వెస్ట్ని పాస్ చేస్తాం. మీకు ఇక్కడ అర్థం అవ్వలేదని నాకు తెలుసు, అందుకోసమే నేను ఫ్లోని కూడా అయితే పెట్టాను. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఒక యూజర్ వచ్చాడు, సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాడు, టోకెన్ కూడా జనరేట్ అయింది. నెక్స్ట్ ప్రొఫైల్ రిక్వెస్ట్ని పంపించాడు. ప్రొఫైల్ రిక్వెస్ట్తో పాటు ఏం పంపిస్తాడు, టోకెన్ పంపిస్తాడు. స్టార్టింగ్ ఎవరు ఎగ్జిక్యూట్ అవుతారు, రౌట్ కాదు, స్టార్టింగ్ మిడిల్వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మిడిల్వేర్ ఏం చేస్తుంది, టోకెన్ని వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత టోకెన్ డికోడ్ అయిన తర్వాత మాత్రమే ప్రొఫైల్ రౌట్కి నెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాం. లైక్ దాన్ని మనం ఎక్కడ కూడా చూడొచ్చు, మీకు తెలుసు, కానీ ఈ కన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మనకి సక్సెస్ఫుల్గా డికోడ్ అయిపోతే నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మన ఆత్ మిడిల్వేర్. అండ్ దీన్ని ఇప్పుడు మనం అడ్మిన్ సైడ్ నుంచి చూద్దాం. అడ్మిన్ కూడా వచ్చాడు, సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు. అండ్ ఏదైతే అడ్మిన్ రౌట్ ఉందో అడ్మిన్ రౌట్కి అడ్మిన్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. అడ్మిన్కి కూడా ఒక టోకెన్ ఉంటుంది, ఆ పర్టికులర్ టోకెన్ పంపిస్తాడు. కాబట్టి టోకెన్ కూడా మనకి ఏ విధంగా మళ్ళీ డికోడ్ అవుద్ది, టోకెన్ కూడా అథెంటికేషన్ మిడిల్వేర్ని దాటాలి. అంటే అడ్మిన్ అనేవాడు అడ్మిన్ రిక్వెస్ట్ని పంపిస్తే స్టార్టింగ్ అథెంటికేషన్ మిడిల్వేర్లోనే ఆ అడ్మిన్కి సంబంధించిన టోకెన్ అనేది వెరిఫికేషన్ అవుద్ది. సింపుల్గా వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెరిఫికేషన్ అయిపోయేటప్పుడు ఆ టోకెన్కి సంబంధించిన ఏదైతే పేలోడ్ ఉందో పేలోడ్ని మనం రిక్వెస్ట్ డాట్ యూజర్లో స్టోర్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, దాని నెక్స్ట్ మనకి అడ్మిన్ మిడిల్వేర్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అడ్మిన్ మిడిల్వేర్లో ఏం జరగాలి, అసలు ఆ పర్టికులర్ రిక్వెస్ట్ పంపించినోడు అడ్మినేనా కాదా అని మనం వెరిఫై చేసుకోవాలి. అడ్మినే సక్సెస్ఫుల్గా పంపిస్తే దాని నెక్స్ట్ మనం ఏం చేస్తాం, దాని నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏదైతే యూజ్ చేసామో ఇక్కడ మనం సింపుల్గా నెక్స్ట్ అని చెప్పగానే దేనికి సెండ్ అవుద్ది, రిక్వెస్ట్ అనేది అడ్మిన్కి సంబంధించిన రౌట్కి సెండ్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనం దీన్నే చేయబోతున్నామా లేదా. సో మధ్యలో ఇప్పుడు మనం లాజిక్ ఏ విధంగా రాస్తాం, జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ అంతే. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్లో ఇప్పుడు నేను req.user.role అని చెప్తా. ఏట్ బ్రో నాకు అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ చూడండి, ఆత్ మిడిల్వేర్లో ఏదైతే ఇక్కడ మనం డికోడ్ చేసిన పేలోడ్ని రిక్వెస్ట్ డాట్ యూజర్కి అసైన్ చేసామో ఈ రిక్వెస్ట్ డాట్ యూజర్లో ఏం స్టోర్ అయింది, ఏదైతే మనకి పేలోడ్ ఉందో. సో మనం పేలోడ్ దగ్గరికి వచ్చినట్లయితే సో ఎక్కడ ఉందో మనకి పేలోడ్, ఎక్కడ ఉంది పేలోడ్ చూడొచ్చు. ఈ పేలోడ్ అనేది మనకి రిక్వెస్ట్ డాట్ యూజర్లో స్టోర్ అవుద్ది. అండ్ ఈ పర్టికులర్ రిక్వెస్ట్ డాట్ యూజర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయ్యేటప్పుడు ఆబ్జెక్ట్లో డేటాని ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, డాట్ ప్రాపర్టీ యూజ్ చేసి డాట్ రోల్ అని చెప్పా. సింపుల్గా మనం డాట్ రోల్ అని చెప్పగానే అడ్మిన్ మిడిల్వేర్ ఏదైతే ఉందో అది మనకి ఆ పర్టికులర్ యూజర్ రోల్కి ఏదైతే వాల్యూ అసైన్ ఉందో ఆ వాల్యూ మనకి తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకున్నది ఏంటి, రిక్వెస్ట్ డాట్ యూజర్ అని మనం ఒక మిడిల్వేర్లో చెప్పగానే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ మిడిల్వేర్కి ఆటోమేటిక్గా పాస్ అయిపోద్ది అనమాట. ఒకవేళ మనకి మిడిల్వేర్ లేకపోతే నెక్స్ట్ ఆ రౌట్కి పాస్ అయిపోద్ది. క్లారిటీ వచ్చింది కదా. రిక్వెస్ట్ డాట్ యూజర్ ఈక్వల్స్ టు డికోడెడ్ అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది నెక్స్ట్ మిడిల్వేర్కి పాస్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మనం సింపుల్గా రిక్వెస్ట్ని దాన్ని రిసీవ్ చేసుకొని డాట్ యూజర్ డాట్ రోల్ అని చెప్పగానే ఆ రోల్ మనకి టార్గెట్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఏదైతే మనకి రౌట్ ఉందో అడ్మిన్కి సంబంధించి దీన్ని మనం రిజెక్ట్ చేయాలి అంటే యాక్సెస్ని డినే చేయాలి. ఇక్కడ నేను ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసి డబల్ కోట్స్లో అడ్మిన్ అని చెప్తా. అండ్ ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుద్దో సింపుల్గా నేను రిటర్న్ res.send అని చెప్పి దీంట్లో నేను యాక్సెస్ డినేడ్ అండ్ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ సే ఒక యూజర్ లాగిన్ అయ్యాడు, అడ్మిన్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ పంపించాడు, అడ్మిన్ రౌట్కి సక్సెస్ఫుల్గా డికోడ్ అయిపోయిన తర్వాత ఆ రోల్ వచ్చింది.
ఆ పర్టికులర్ యూజర్ అనేవాడు అడ్మిన్ కాదు, నార్మల్ యూజర్. అప్పుడు దీంట్లో ఏం స్టోర్ అవుద్ది? యూజర్ స్టోర్ అవుద్ది. యూజర్ నాట్ ఈక్వల్స్ టు అడ్మిన్. కండిషన్ ట్రూవా ఫాల్సా? అబ్సల్యూట్లీ ట్రూ. ఇక్కడ యూజర్ నాట్ ఈక్వల్స్ టు అడ్మిన్ చెక్ చేస్తున్నాను నేను. యూజర్ డబల్ ఈక్వల్స్ టు అడ్మిన్ అని చెక్ చేయట్లే. యూజర్ నాట్ ఈక్వల్స్ టు అడ్మిన్ అంటే కండిషన్ ట్రూ. అప్పుడు మనం యాక్సెస్ని డినే చేస్తాం. ఒకవేళ అడ్మినే పంపించాడు, పేలోడ్లో మనకి రోల్లో అడ్మినే ఉంది, అప్పుడు మనం అడ్మిన్ నాట్ ఈక్వల్స్ టు అడ్మిన్ అని చెక్ చేస్తున్నాం. కండిషన్ ట్రూవా? అబ్సల్యూట్లీ ఫాల్స్. అప్పుడు మనం సింపుల్గా రిక్వెస్ట్ని నెక్స్ట్ అంటే ఎక్కడికి వెళ్తుంది? అడ్మిన్ రౌట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి అడ్మిన్ రౌట్కి వెళ్తుంది. సింపుల్గా మనం అడ్మిన్కి సంబంధించిన మిడిల్వేర్ని కూడా క్రియేట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేయాలి కాబట్టి కాపీ చేసుకుంటున్నాను. దీంట్లో ఎక్స్పోర్ట్కి సంబంధించి దీంట్లో నేను సింపుల్గా దాన్ని పేస్ట్ చేస్తున్నాను. నేమ్ని మార్చాలి కాబట్టి అడ్మిన్కి నేను చేంజ్ చేస్తున్నాను. ఫైల్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏవైతే అడ్మిన్ రౌట్స్ని క్రియేట్ చేసామో వాటిని ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేయాలి. అండ్ వీటిని ఒకసారి మనం చెక్ చేద్దాం. జస్ట్ నేను బ్రౌజర్లోకి వచ్చి లోకల్ హోస్ట్ 3000 అని చెప్పి పక్కన నేను /admin అని చెప్పగానే జాగ్రత్తగా చూడండి, ప్రతి యూజర్ డాక్యుమెంట్ కూడా మనకి రిటర్న్ అవుద్ది. అవునా కాదా? ఎందుకంటే మనం దాంట్లో ఏం చేస్తున్నాం? ప్రతి యూజర్ డాక్యుమెంట్ని కూడా మనం సింపుల్గా చూస్తున్నాం. ఆల్సో ఇప్పుడు నేను దీన్నే ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మౌన్కాకు సంబంధించి కాపీ చేసుకున్నాను, కామాతో సెపరేట్ చేసి ఇక్కడ నేను సింపుల్గా దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనకి మౌన్కాకు సంబంధించిన డాక్యుమెంట్ డిలీట్ అవుద్ది. ఎంటర్ మీద క్లిక్ చేసా. సో ఇక్కడ మనకు ఒక మిస్టేక్ అయింది. ఎందుకంటే మనం డిలీట్కి సంబంధించిన HTTP మెథడ్ని డైరెక్ట్గా మనం బ్రౌజర్ మీద చేయలేం కదా, అందుకు మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా మనం ప్రాక్టికల్గా చూసాం. సో మీకు మళ్ళీ నేను గుర్తు చేసినట్లయింది. సో దీన్ని మనం సింపుల్గా ఎలా చేస్తే డిలీట్ అవ్వాలి, అండ్ ఇది కూడా మనకు ఐడియా ఉంది. లెట్స్ సే దీన్ని మనం ఈ విధంగానే ఉంచుదాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రౌట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అడ్మిన్ రౌట్ని మనం ప్రొటెక్ట్ చేయాలా లేదా? ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. సింపుల్గా నేను VS కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా మనం అథెంటికేషన్ మిడిల్వేర్ యూజ్ చేసి ప్రొఫైల్ రౌట్ని, డాష్బోర్డ్ రౌట్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తాం? జస్ట్ మనం ఆత్ మిడిల్వేర్ అని చెప్పాం. అంటే ఓన్లీ అథెంటికేటెడ్ యూజర్స్ మాత్రమే ఈ పర్టికులర్ రౌట్స్ని యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు మనకి అడ్మిన్కి సంబంధించి ఉంది. అండ్ ఈ అడ్మిన్ రౌట్ని ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర ఆత్ మిడిల్వేర్ రెడీగా ఉంది, అడ్మిన్ మిడిల్వేర్ కూడా రెడీగా ఉంది. అండ్ ప్రాసెస్ని మనం ఏం చూసాం? ప్రాసెస్ని మనం స్టార్టింగ్ ఆత్ మిడిల్వేర్, దాని తర్వాత అడ్మిన్ మిడిల్వేర్. అంటే మనం రెండు మిడిల్వేర్స్ని ఇప్పుడు అడ్మిన్ రౌట్కి పెట్టాలి. ఏ విధంగా పెడతాం? జాగ్రత్తగా చూడండి. సింపుల్గా మనం మెయిన్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ మనకు ఉందో దీన్ని నేను కామాతో సెపరేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఆత్ మిడిల్వేర్ని యూజ్ చేస్తా. కామాతో సెపరేట్ చేసి అడ్మిన్ మిడిల్వేర్ని ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నామో దాన్ని మనం స్టార్టింగ్ ఇంపోర్ట్ చేసుకోవాలి టాప్లో. అండ్ ఇక్కడ కూడా మనం కామాతో సెపరేట్ చేయాలి. టాప్లోకి వచ్చి సింపుల్గా మనం ఇక్కడ కాన్స్ట్ అని చెప్పి అడ్మిన్ మిడిల్వేర్ అని చెప్పి రిక్వైర్ యూజ్ చేసి డబల్ కోట్స్లో ./middleware/admin middleware సక్సెస్ఫుల్గా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను పైకి స్క్రోల్ చేసి ఏదైతే మనకి అడ్మిన్ రౌట్ ఉందో ఆత్ మిడిల్వేర్ స్టార్టింగ్ పెట్టి నెక్స్ట్ నేను కామాతో సెపరేట్ చేసినట్లయితే దీని కింద ఇప్పుడు నేను అడ్మిన్ మిడిల్వేర్ అనేది చెప్తాను. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో దట్ ఇప్పుడు మనం /adminని స్టార్టింగ్ మనం అథెంటికేట్ చేస్తున్నాం. అథెంటికేట్ అంటే ఆ పర్టికులర్ రిక్వెస్ట్లో ఏదైతే టోకెన్ వచ్చిందో ఆ టోకెన్ మనకి వెరిఫైడ్ టోకెనా కాదా అని. వెరిఫైడ్ అయిపోయిన తర్వాత పేలోడ్ని సింపుల్గా మనం request.userలో స్టోర్ చేసాం. దాని నెక్స్ట్ మనం ఏదైతే దీంట్లో లాజిక్ రాసామో దీన్ని బట్టి మనకు ఒక అడ్మిన్ అయితే డైరెక్ట్గా మనం నెక్స్ట్ చేస్తున్నాం. అంటే అప్పుడు మాత్రమే మనకి ఏదైతే ఈ పర్టికులర్ రౌట్ ఉందో ఇది మనకి యాక్సెస్ అయితే అవుతుంది అనమాట. సో ఫైల్ని సేవ్ చేస్తున్నా, సక్సెస్ఫుల్గా మనకి రీస్టార్ట్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వచ్చి ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే జాగ్రత్తగా చూడండి, ఎంటర్ క్లిక్ చేస్తా. అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్. సో మనకి అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని ఏ విధంగా వచ్చింది మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. జస్ట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేస్తా. మనం ఆత్ మిడిల్వేర్లోకి వచ్చినట్లయితే ఎప్పుడైతే మనకి టోకెన్ ఉండదో టోకెన్ ఉండని టైంలో మనం అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని పంపిస్తున్నాం. సో ప్రెజెంట్ మనం వెబ్సైట్ని చూడొచ్చు. మనం రిక్వెస్ట్ ఏ విధంగా పంపించాం? డైరెక్ట్గా మనం 3000 అంటే మన సర్వర్ ఎక్కడైతే పోర్ట్ నెంబర్లో రన్ అవుతుందో దానికి మనం డైరెక్ట్గా అడ్మిన్ రిక్వెస్ట్ని పంపించాం. అండ్ ఈవెన్ మనం ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్స్పెక్ట్ చేసి
అప్లికేషన్లో మనం లోకల్ స్టోరేజ్ని చూస్తే ఇక్కడ మన టోకెన్ కూడా స్టోర్ అయితే లేదు. సో ఏ విధంగా ఇప్పుడు మనం డైరెక్ట్గా అడ్మిన్కి పంపించగలుగుతాం? ఎందుకంటే అడ్మిన్ని టోటల్గా మనం 2 మిడిల్ వేర్స్ని యూజ్ చేసి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఒకటి ఆత్ మిడిల్ వేర్ అండ్ దీంట్లోనే మనకి దొరికిపోయింది అనమాట రిక్వెస్ట్ అనేది. అండ్ ఈ విధంగా మనం వీటిని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ అడ్మిన్ రౌట్ని టెస్ట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం? సో మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి చేయాలి అన్నా సరే ఫ్రంట్ ఎండ్లో మనకి దానికి సంబంధించి మనం ఎటువంటి బటన్ని కూడా క్రియేట్ అయితే చేయలేదు. లెట్స్ సే మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేయడానికి బటన్ని కూడా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆల్సో సింపుల్ ప్రాసెసే కాబట్టి. సో వీటిని ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫ్రంట్ ఎండ్లో న్యూ ఫైల్ admin.html అని చెప్దాం. ఆల్సో మనకి JS ఫైల్ కూడా కావాలి కాబట్టి admin.js అని అయితే చెప్దాం. స్టార్టింగ్ మనం HTMLలో profile.htmlలోకి వచ్చి కోడ్ని కాపీ చేసుకొని admin.htmlలో మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏవేవైతే టెక్స్ట్లు ఉన్నాయో వీటిని మనం అడ్మిన్కి అయితే చేంజ్ చేద్దాం. దీన్నే జస్ట్ మనం కాపీ చేసుకొని ఏం చేయాలి, సింపుల్గా మనం ప్రతి దానికి పేస్ట్ చేస్తే సరిపోద్ది. బటన్ని కూడా మనం అడ్మిన్ అని చేంజ్ చేద్దాం. లాగౌట్ మనకి దీంట్లో అవసరం లేదు, లాగౌట్ రిమూవ్ చేసేసాను. SRCని ఇప్పుడు మనం సింపుల్గా అడ్మిన్కి అయితే చేంజ్ చేయాలి. ఓకే, బాగానే అయిపోయింది. నెక్స్ట్ మనం profile.jsలో కూడా వచ్చి యాస్టీస్ కోడ్ని మనం కాపీ చేసుకుంటాం, admin.jsలోకి వచ్చి పేస్ట్ చేస్తాం. దీంట్లో ఏం చేంజ్ చేయాలి, మనం బటన్ని సింపుల్గా అదే విధంగా టార్గెట్ చేస్తున్నాం. దీంట్లో చేంజ్ చేయాల్సింది ఏమైనా ఉందా అంటే బ్యాక్ ఎండ్లో ఏదైతే మనకి అడ్మిన్ రౌట్ ఉందో అడ్మిన్ రౌట్కి మనం చేంజ్ చేయాలి. ఆల్సో లాగౌట్కి సంబంధించి మనకి ఈ కోడ్ అయితే అవసరం లేదనమాట. దీని మొత్తాన్ని నేను డిలీట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఆల్సో దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం, దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇంకొకటి చేయాలి, మనం index.htmlలోకి వచ్చి అడ్మిన్ బటన్ని కూడా మనం డైరెక్ట్గా యాడ్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ మనం అడ్మిన్ అని చెప్తున్నాను. ఆల్సో మనం ఇక్కడ కూడా hrefలో admin.htmlకి చేంజ్ చేస్తాం. ఫైల్ని సేవ్ చేస్తున్నా. ఆల్సో ఒకసారి మనం ఫ్రంట్ ఎండ్ని రీస్టార్ట్ అయితే చేసేద్దాం. సింపుల్గా మనం ఓపెన్ విత్ 5 సర్వర్ అని చెప్దాం. వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఆల్సో అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మనం లోకల్ స్టోరేజ్లోకి వస్తే ఇక్కడ ఒక టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. కాపీ చేసుకుంటున్నాను, అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి దీంట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి టోకెన్ రోల్ ఏంటి, ఈ పర్టిక్యులర్ టోకెన్ అనేది శివకుమార్ది, రోల్ ఏంచో యూజర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం యూజర్ నుంచి అడ్మిన్ రిక్వెస్ట్ని పంపిస్తున్నాం. ఒకసారి మనం ట్రై చేద్దాం. సింపుల్గా నేను కన్సోల్ ఓపెన్ చేసి అడ్మిన్ బటన్ యాడ్ అయింది కాబట్టి అడ్మిన్ మీద క్లిక్ చేసా. అండ్ ఇప్పుడు మనకి అడ్మిన్ సెక్షన్ ఓపెన్ అయింది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏం రావాలి, రెస్పాన్స్ యాక్సెస్ డినైడ్ అని రావాలి. లెట్స్ సే సింపుల్గా నేను అడ్మిన్ మీద క్లిక్ చేయగానే యాక్సెస్ డినైడ్, సక్సెస్ఫుల్గా మనకి రెస్పాన్స్ వచ్చిందా లేదా? రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, అప్లికేషన్లో ఏదైతే టోకెన్ ఉందో ఈ టోకెన్ ఇక్కడ నుంచి నేను డిలీట్ చేస్తున్నా. టోకెన్ సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. అండ్ ఇప్పుడు నేను కన్సోల్ని ఓపెన్ చేసి అడ్మిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం రావాలి, అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని రావాలి. సింపుల్గా క్లిక్ చేసా, అన్ఆథరైజ్డ్ యూజర్ అని వచ్చింది. సక్సెస్ఫుల్గా ఇక్కడ మనకి వర్క్ అవుతున్నట్లా కాదా? సింపుల్గా నేను బ్యాక్ వచ్చా. అండ్ ఈసారి మనం అడ్మిన్కి సంబంధించి సైన్ అప్ చేయాలి అంటే మనకి సైన్ అప్ అవ్వదు, ఎందుకంటే సైన్ అప్లో మనం ఇంకా ఇన్పుట్ ఫీల్డ్ని పెట్టలే కాబట్టి. లెట్స్ సే మనం ఒక థింగ్ని చేద్దాం. సింపుల్గా ప్రీవియస్గా మనం ఏదైతే అడ్మిన్కి సంబంధించి క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసామో రీఫ్రెష్ చేసినట్లయితే, సో అడ్మిన్కి సంబంధించి సత్య ఉంది కదా, సత్యకి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం యూజ్ చేద్దాం ఫ్రంట్ ఎండ్లో. సింపుల్గా మనం లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్లోకి వచ్చేసి ఇక్కడ మనం సత్య అని చెప్దాం, పాస్వర్డ్ని మనం 12345 అని చెప్దాం. అండ్ ఇప్పుడు నేను జస్ట్ దీన్ని లాగిన్ మీద క్లిక్ చేశాను. సో హార్డ్ రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నేను సత్య అని చెప్పాను, 12345 అని చెప్పి లాగిన్ మీద క్లిక్ చేశాను. టోకెన్ స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఈ టోకెన్ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం. మీకు తెలుసు, బట్ నేను ప్రాక్టికల్గా చూపిస్తే మీకు ఏ విధంగా చేయొచ్చు అని ఒక ఐడియా అయితే వస్తుంది. పేస్ట్ చేయగానే రోల్ మనం అడ్మిన్ అని చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చి అడ్మిన్ సెక్షన్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు నేను అడ్మిన్ మీద క్లిక్ చేస్తే ఏం రావాలి మీరు చెప్పండి. అడ్మిన్ మీద క్లిక్ చేస్తే ఏం రావాలి, సింపుల్గా మనకి ఏదైతే ప్రతి యూజర్ డాక్యుమెంట్ ఉందో అది మనకి రిటర్న్ అవ్వాలి. అండ్ ఇప్పుడు నేను అడ్మిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి యాక్సెస్ డినైడ్ అని ఎందుకు వచ్చింది, ఇలా రాకూడదే. లెట్స్ సే మనం మళ్ళీ క్లిక్ చేద్దాం.
మళ్ళీ మనకి యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. ఈవెన్ మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనం రోల్ని చూసినట్లయితే మనకి ఇక్కడ అడ్మిన్ అనే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం అడ్మిన్ నుంచే పంపిస్తున్నాం రిక్వెస్ట్ని. సక్సెస్ఫుల్గా మనం చేసామా లేదని చూసుకుందాం. ఇలాంటివి రావచ్చు మనకి, వచ్చేటప్పుడే మనం ప్రాక్టికల్గా ఉండాలి. అథెంటికేషన్ మిడిల్ వేర్ మనకి ప్రాపర్గానే జరిగింది. సో మనకి అడ్మిన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే మనకి మనం అడ్మిన్ మిడిల్ వేర్లోకి వచ్చినట్లయితే ఈ కండిషన్ మనకి ట్రూ అయిపోతుంది అనమాట. ఈ కండిషన్ ట్రూ అవుతుంది అంటే సో మనకి అడ్మిన్ దగ్గర ప్రాబ్లం అయితే వచ్చింది. లెట్సే మనం ఇక్కడ మనకు అసలు రిక్వెస్ట్ డాట్ ఏదైతే మనం యూజర్ని పంపిస్తున్నామో దీంట్లో మనకి ఏదైతే ఆ పర్టికులర్ పేలోడ్ ఉందో ఆ పేలోడ్ మనకి దీంట్లోకి వస్తుందా లేదని మనం చెక్ చేద్దాం. మ్యాక్సిమం అయితే వస్తుంది కాబట్టి మనకి కండిషన్ ట్రూ అయింది. console.log యూజ్ చేసి req.user అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. టెర్మినల్ని కూడా మనం ఓపెన్ చేసి పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ నేను అడ్మిన్ మీద క్లిక్ చేయగానే యాక్సెస్ డినైడ్, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ పేలోడ్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు దొంగ దొరికింది. సో ఇలాంటి వీటితో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్ మనకి అడ్మిన్ ఉంది, అడ్మిన్ మనకు బాగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ ఉంది, మీరు చూడొచ్చు. ఎక్స్ట్రా స్పేస్ ఉంది. సింగిల్ క్వాట్ని మీరు గమనించండి. లైక్ నేను కర్సర్ని తీసాను కదా, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మిన్ పక్కన ఆ సింగిల్ క్వాట్ పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో ఒక స్పేస్ మిగిలిపోయింది. అందుకు మనకి కంపారిజన్ అనేది ఫాల్స్ అయింది అనమాట. జాగ్రత్తగా చూసారా లేదా? సో ఇటువంటి థింగ్స్తో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మనం MongoDBలోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా స్పేస్ని చూడొచ్చు. ఆల్సో మనం మళ్ళీ దీంట్లోకి వచ్చినట్లయితే దీంట్లో కూడా ఎక్స్ట్రా స్పేస్ ఉంది, అంటే మన పేలోడ్లో ఎక్స్ట్రా స్పేస్ అయితే ఉంది. అండ్ దీనికే మనకి ఈ విధంగా జరిగిందనమాట. లెట్సే మనకి నో ప్రాబ్లం. ఇలాంటి వీటిని కూడా మనం నేర్చుకున్నట్లు ఉంటుంది. సో మన ఫ్రంట్ ఎండ్ని క్లోజ్ చేద్దాం. థండర్ క్లయింట్ని యూజ్ చేసి ఒక కొత్త యూజర్ని మనం క్రియేట్ చేద్దాం అడ్మిన్ లెక్క. సో సింపుల్గా మనం లాగిన్ కాదు, సైన్ అప్ అని చెప్దాం. సత్య కదా, సత్యశ్రీ అని చెప్తున్నాను నేను. ఆల్సో కిందన మనం కామాతో సెపరేట్ చేసి డబుల్ కోట్స్లో మనం రోల్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా మనం డబుల్ కోట్స్లో రోల్ని అడ్మిన్ అని అయితే చెప్దాం. స్పేస్ ఏమి ఇవ్వద్దు అనమాట. అండ్ ఇప్పుడు మనం సెండ్ మీద క్లిక్ చేద్దాం. సక్సెస్ఫుల్గా యూజర్ క్రియేట్ అయితే అయ్యింది. ఈవెన్ ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసినట్లయితే సో 8th యూజర్ మనకి యాడ్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చేసి డైరెక్ట్గా సింపుల్గా మనం అప్లికేషన్లో ఏదైతే మనకి టోకెన్ ఉందో దీన్ని మనం సింపుల్గా డిలీట్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు, మనం ప్రొఫైల్లోకి వచ్చి లాగౌట్ ఫీచర్ని కూడా పెట్టాం కాబట్టి సింపుల్గా మనం హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. Ctrl+Shift+R చేసి లాగౌట్ మీద క్లిక్ చేయగానే టోకెన్ మనకి డిలీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ లాగిన్లోకి వచ్చిన తర్వాత లాగిన్లో కూడా మనం ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ సత్యశ్రీ అని చెప్పి సింపుల్గా మనం 1 2 3 4 5 అనే చెప్పి లాగిన్ మీద క్లిక్ చేయగానే టోకెన్ మళ్ళీ వచ్చింది. అండ్ ఈ టోకెన్ కూడా ఒకసారి మనం సింపుల్గా వెరిఫై చేసుకుందాం. సో ఈ విధంగా మనం చేస్తేనే మనం కొన్నిసార్లు మిస్టేక్స్ చేసేటప్పుడు అసలు ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుందని మనకు అర్థమవుద్ది. అడ్మిన్ పక్కన ఇప్పుడు మనకి ఏదైనా ఉందో స్పేస్, అడ్మిన్ పక్కన స్పేస్ లేదు. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా అడ్మిన్ రిక్వెస్ట్ని పెడితే ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ వర్క్ అవుద్ది. అంటే ఇప్పుడు మనకి ఏం రావాలి, ప్రతి యూజర్ డాక్యుమెంట్ మనకి రిటర్న్ అవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను అడ్మిన్ మీద క్లిక్ చేశాను. సక్సెస్ఫుల్గా మనకి ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చిందా లేదా? వచ్చింది. అంటే సక్సెస్ఫుల్గా మనం 2 లేయర్ ప్రొటెక్షన్ పెట్టామా లేదా? మనం అడ్మిన్ రౌట్కి సక్సెస్ఫుల్గా మనం పెట్టాం. సో ఫ్రంట్ ఎండ్ మనం సక్సెస్ఫుల్గా అడ్మిన్కి సంబంధించింది రెడీ చేసాం. కానీ మనం అడ్మిన్కి సంబంధించి ఏం చేయాలి? అడ్మిన్ దీంట్లో మనకి ప్రతి యూజర్ డాక్యుమెంట్ కన్సోల్లో కాదు, మన వెబ్సైట్ మీద డిస్ప్లే అవ్వాలి. ప్రతి దీనికి ఒక డిలీట్ బటన్ యాడ్ చేద్దాం. క్లిక్ చేసేటప్పుడు డైరెక్ట్గా డేటాబేస్లో డిలీట్ అవ్వాలి. దీన్ని మనం నెక్స్ట్ పార్ట్లో చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇంకొక రౌట్ ఉంది కాబట్టి సింపుల్గా మనం app.jsలోకి వచ్చినట్లయితే సో మనకి ఇది కూడా అడ్మిన్కి సంబంధించిందే. దీన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలా లేదా? ఎందుకంటే ఇది ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేయగలగాలి. ఏం చేస్తాం, సింపుల్గా మనం బాటంలో పెట్టుకుందాం. అండ్ ఈ 2 థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. మర్చిపోకుండా మనం కామాతో సెపరేట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. సక్సెస్ఫుల్గా మనం ఆథరైజేషన్ అనే టాపిక్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసాం. బ్యాక్ అండ్ సైడ్ మనం ఏమేమి చేసామో ప్రతిదీ మళ్ళీ గుర్తు చేస్తాం. జాగ్రత్తగా చూడండి, సో దట్ మీకు ప్రాక్టికల్గా మళ్ళీ వాటిని రివిజన్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. సో మనం స్కీమా అప్డేషన్ని చేసాం. స్కీమా అప్డేషన్ అంటే ఏం చేసాం, రోల్ అనే కొత్త ఫీల్డ్ని యాడ్ చేసాం. సైన్అప్లో కూడా మనం రోల్ని యాడ్ చేసాం. లాగిన్లో మనం JWTకి సంబంధించి రోల్ని యాడ్ చేసాం పేలోడ్లో. దాంతోపాటు మిడిల్ వేర్ని మనం అప్డేట్ చేసాం. మిడిల్ వేర్లో ఏం అప్డేట్ చేసాం, రిక్వెస్ట్.యూజర్ని యాడ్ చేసాం. సో దట్ అది మనకి నెక్స్ట్ ఆ పేలోడ్ డికోడ్ అయిపోయిన తర్వాత
ఏదైతే మిడిల్ వేర్ ఉంటుందో అప్కమింగ్ మిడిల్ వేర్ మనకి ఏముంది, నెక్స్ట్ మిడిల్ వేర్ మనకి అడ్మిన్ మిడిల్ వేర్ ఉంది, దానికి ఆ పర్టికులర్ పేలోడ్ని సెండ్ చేస్తుంది. సో దట్ మళ్ళీ అడ్మిన్ మిడిల్ వేర్ ఆ పర్టికులర్ JWTని మళ్ళీ ప్రాసెస్ చేయక్కర్లేదు అనమాట. ప్రాసెస్ ఇన్ ద సెన్స్ డికోడ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సింపుల్గా మనం దీన్ని చేసాం. సో మనం మిడిల్ వేర్ అప్డేషన్ అయింది. దాని తర్వాత మనం ఫిఫ్త్ ఏం చేసాం, మనం అడ్మిన్ రౌట్ని క్రియేట్ చేసాం. సో /admin అనుకుందాం. దాని తర్వాత మనం సిక్స్త్ ఏం చేసాం, సిక్స్త్ సింపుల్గా మనం /admin/:id రౌట్ పారామ్స్ని కూడా పెట్టాం సో దట్ మనం డిలీట్ చేయడానికి. అండ్ దాని నెక్స్ట్ మనం సెవెంత్ ఫ్రంట్ ఎండ్లో మనం ఫ్రంట్ ఎండ్ అడ్మిన్ అని పెట్టేస్తున్నాను, ఫ్రంట్ ఎండ్ అడ్మిన్. ఆల్సో మనం సక్సెస్ఫుల్గా ప్రతిదీ వర్క్ అవుతుందా లేదని కూడా చూసాం. కొన్నిసార్లు మనకి ఏమైనా మిస్టేక్స్ వస్తే వాటిని కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూసాం. సో సక్సెస్ఫుల్గా మనం ఆథరైజేషన్లో రోల్ బేస్డ్ యాక్సెస్ని మనం ఏ విధంగా చేయొచ్చు అని ప్రాక్టికల్గా చూసాం. కానీ మనకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ రిమైనింగ్ ఉంది కదా, ఏదైతే మనకి అడ్మిన్కి సంబంధించి సెక్షన్లో మనం ప్రతి యూజర్ని చూపించాలి. ఆల్సో డిలీట్ బటన్ యాడ్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి డేటాబేస్లో కూడా డిలీట్ అవ్వాలి. దీన్ని మనం నెక్స్ట్ పార్ట్లో చేద్దాం. అండ్ వీటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ కూడా అయితే చేయండి. అండ్ సక్సెస్ఫుల్గా మనం ప్రీవియస్ పార్ట్లో ఏవైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఈ టాస్క్లన్నింటినీ మనం కంప్లీట్ చేసుకున్నాం. లైక్ మనం ఏవేవైతే అప్డేట్ చేయాలో మనం అనుకున్న టాస్క్ ప్రకారం వాటన్నిటిని మనం చేసేసాం. సో మనకి రిమైనింగ్ కొన్ని టాస్క్లు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా కంప్లీట్ చేద్దాం. సో వాటిని మనం చేసే ముందు సేమ్ వీటిలాగానే మనం వాటిని లిస్ట్ చేసుకుందాం. సో వాటిని లిస్ట్ చేసుకున్న తర్వాత ఏమేమి ఉన్నాయని మనకు అర్థమవుద్ది. దాని తర్వాత మనం వాటి మీద వర్క్ చేయొచ్చు. సో స్టార్టింగ్ మనకి ఏముంది, స్టార్టింగ్ మనం సైన్అప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో సైన్అప్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఓన్లీ మనం యూజర్కి సంబంధించి మనం డైరెక్ట్గా సైన్అప్ చేస్తే యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అడ్మిన్ ఒకవేళ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఆప్షన్ని పెట్టలేదు. అడ్మిన్ లెక్కన మనం రోల్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం దీన్ని ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ నేను టాస్క్ నెంబర్ 1 పెడుతున్నా. సైన్అప్లో మనం ఫ్రంట్ అండ్ సైడ్ రోల్ని మనం అప్డేట్ చేయాలి. సో సెకండ్ టాస్క్ ఏంటి, సెకండ్ టాస్క్ని మనం చూసినట్లయితే సో మనం బ్యాక్ వస్తే అడ్మిన్కి సంబంధించి మనం సెపరేట్గా ఒక పేజ్ని పెట్టాం. అండ్ ఈ పర్టికులర్ పేజ్లో అడ్మిన్ మీద క్లిక్ చేయగానే మనకి డేటా మొత్తం వస్తుంది. లైక్ మీరు కన్సోల్ చేసినట్లయితే లైక్ మనకి డేటా మొత్తం ఫెచ్ అవుతుంది. కానీ ఈ డేటాని మనం ఎక్కడ డిస్ప్లే చేయాలి, మనం అడ్మిన్కి సంబంధించి ఈ సెక్షన్లో డిస్ప్లే చేయాలి. ఆల్సో అడిషనల్గా ఇంకేం చేయాలి, ప్రతి యూజర్కి మనం ఒక డిలీట్ బటన్ యాడ్ చేసినట్లయితే మనం డిలీట్ చేయాలి అనుకుంటే ఓన్లీ అడ్మిన్ మాత్రమే డిలీట్ అయితే చేయగలగాలి. సో దాన్ని మనం చేయాలి. అండ్ ఈ 2 థింగ్స్ మాత్రమే మనకి, అంటే టోటల్గా 3 థింగ్స్ మాత్రమే మనకి రిమైనింగ్ ఉన్నాయి. సో వాటిని మనం రాసేద్దాం ఇక్కడ టాస్క్ లెక్క. ఒకటి మనం గెట్ ఆల్ యూజర్స్ అనమాట అడ్మిన్కి సంబంధించిన సెక్షన్లో. దాంతోపాటు థర్డ్ టాస్క్ వచ్చేసరికి మనకి థర్డ్ రిమైనింగ్ ఏముంది, డిలీట్ యూజర్ అనమాట. ఇది కూడా మనకి అడ్మిన్కి సంబంధించిన సెక్షన్లోనే. వీటిని మనం కంప్లీట్ చేసుకుంటే చాలు. అండ్ ఏవైతే మనకి గెట్ ఆల్ యూజర్స్ కానీ డిలీట్ యూజర్ కానీ వీటి రౌట్స్ని మనం ప్రీవియస్గా రెడీ చేసుకున్నామా లేదా. సో మనం బ్యాక్ ఎండ్లో సర్వర్లో మనం రౌట్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఆల్సో వాటిని మనం ఇక్కడ ప్రొటెక్ట్ కూడా అయితే చేసుకున్నాం. లైక్ ఆత్ మిడిల్ వేర్, దాంతోపాటు అడ్మిన్ మిడిల్ వేర్ కూడా చూడొచ్చు. ఇదంతా మనకి కంప్లీట్. సో స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, సింపుల్గా మనం సైన్అప్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సైన్అప్కి సంబంధించి ఒకసారి మనం వెరిఫికేషన్ చేసుకుందాం. లైక్ మనం ఫ్రంట్ ఎండ్ నుంచి request.bodyలో ఏమేమి పంపిస్తున్నాం, మనం సింపుల్గా మనం యూజర్ నేమ్, పాస్వర్డ్, రోల్ని కూడా మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రీవియస్గా మనం అప్డేట్ చేసాం. యూజర్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏ విధంగా డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది, ఇప్పుడు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రీవియస్గా ఉంటే దాంతోపాటు ఇప్పుడు మనం రోల్ని కూడా యాడ్ చేసాం. ఒకవేళ ఎటువంటి రోల్ని ఇవ్వకపోతే బై డిఫాల్ట్ యూజర్గా మనం క్రియేట్ చేయమని అయితే చెప్పాం. సో మనకి సైన్అప్ క్లియర్గా ఉంది. సో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ఎండ్లో దీన్ని అప్డేట్ చేయాలి కాబట్టి బ్రౌజర్లో కూడా మనం ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసి అయితే పెట్టుకుందాం. సైన్అప్కి సంబంధించిన ఫామ్ని మనం ఓపెన్ చేస్తాం. ఆల్సో ఇప్పుడు మనం VS కోడ్లోకి వచ్చి signup.html ఓపెన్ చేసుకుందాం. signup.js కూడా పక్కన ఓపెన్ చేసుకుందాం. స్టార్టింగ్ మనం HTML ఏమి యాడ్ చేద్దాం, సింపుల్గా మనం ఒక సెలెక్ట్ ట్యాగ్తో పాటు 2 ఆప్షన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తే సరిపోద్ది. సో ఏదైతే ఇక్కడ మనకి పాస్వర్డ్ కిందన సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేద్దాం మనం. దీంట్లో మనకు ఐడి కావాలి, ఎందుకంటే మనం రోల్ని టార్గెట్ చేయాలి కదా, రోల్ అని మనం సింపుల్గా దీనికి నేమ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఆప్షన్ ట్యాగ్స్ని యూజ్ చేద్దాం. ఆప్షన్ ట్యాగ్ నెంబర్ 1 దీన్ని మనం యూజర్ కోసం క్రియేట్ చేద్దాం. వాల్యూని యూజర్ అని చెప్పాం, దీంట్లో కూడా మనం యూజర్ అని చెప్దాం. ఆప్షన్ ట్యాగ్ నెంబర్ 2 ఇది దేనికోసం, ఇది మన అడ్మిన్ కోసం అనమాట. అడ్మిన్ అని చెప్దాం. ఇక్కడ కూడా మనం అడ్మిన్ అని
యూజర్కి కనబడాలి కాబట్టి వాల్యూని కూడా అయితే పెట్టుకున్నాం. సక్సెస్ఫుల్గా మనం సెలెక్ట్ ట్యాగ్ని రెడీ చేసుకున్నాం కాబట్టి బ్రౌజర్ని ఓపెన్ చేస్తే సెలెక్ట్ ట్యాగ్ మనకి యాడ్ అయింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి యూజర్తో పాటు అడ్మిన్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేద్దాం, సైన్ అప్ కిందకు వస్తే బాగుంటుంది కాబట్టి సింపుల్గా బిఆర్ ట్యాగ్ ఏదైతే ఉందో దీన్ని మనం సెలెక్ట్ కిందన పెట్టేసుకుంటే మనకు అక్కడ స్పేస్ వచ్చేస్తుంది. కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఐడి రోల్ ఏదైతే ఉందో సింపుల్గా మనం దేన్ని సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ వాల్యూని ఇప్పుడు మనం మన సైన్ అప్ డాట్ జేఎస్లో కూడా టార్గెట్ చేయాలి. సో సైన్ అప్ డాట్ జేఎస్లోకి వచ్చేసాం. అండ్ ఏదైతే ఇక్కడ మనం యూజర్ నేమ్ వాల్యూ పాస్వర్డ్ వాల్యూని టార్గెట్ చేసామో దీన్నే ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకొని కిందన పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఐడిని దేన్ని టార్గెట్ చేస్తున్నాం, రోల్ని. ఆల్సో మనం వేరియబుల్ నేమ్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి రోల్కి మనం చేంజ్ చేద్దాం. ఓకే, ఇది కూడా మనకి సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, సింపుల్గా యూజర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీని ఫార్మాట్ని కూడా మనం చేంజ్ చేయాలి. దీంట్లో మనం అడిషనల్గా ఇప్పుడు రోల్ని కూడా పెట్టాం. అండ్ ఇంకా ఏమైనా చేంజ్ చేయాలా, ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. జస్ట్ మనం బాడీలో ఇప్పుడు ఏం పంపిస్తున్నాం, స్ట్రింగిఫై చేసేసి ఆ యూజర్ ఆబ్జెక్ట్ని మనం ఇప్పుడు జేసన్ ఆబ్జెక్ట్ లెక్క సెండ్ చేస్తున్నాం. అండ్ ఈ యూజర్ ఆబ్జెక్ట్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఇక్కడ మనం రిక్వెస్ట్ డాట్ బాడీని యూజ్ చేసి సింపుల్గా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ రోల్ లెక్క రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ మిగిలిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు. ఫైల్ని మనం సేవ్ చేద్దాం. సైన్ అప్ డాట్ జేఎస్లోకి వచ్చి కన్సోల్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం ప్రతిసారి మనం ఇన్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి అలర్ట్ అని చెప్దాం. నెక్స్ట్ మనం దీంట్లో ఏదైతే మన రిజల్ట్ ఉందో రిజల్ట్ని మనం సింపుల్గా అలర్ట్ మెసేజ్ లెక్క అయితే చూపిద్దాం. ఫైల్ని సేవ్ చేద్దాం, దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. యాప్ డాట్ జేఎస్ని కూడా సేవ్ చేస్తున్నా. సర్వర్ సక్సెస్ఫుల్గా మనకి రీస్టార్ట్ కూడా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చి దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. కానీ స్టార్టింగ్ మీరు ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చేయండి. హార్డ్ రిఫ్రెష్ ఏ విధంగా చేయాలి, Ctrl+Shift+R అనమాట. మనకి రిఫ్రెష్ అయిపోయింది. ఆల్సో మీరు కంపాస్ని కూడా రెడీగా పెట్టుకోండి. సో ప్రెజెంట్ మన దీంట్లో 8 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ సత్యశ్రీ ఉంది. దీని కింద ఇప్పుడు మనం రోల్ని అడ్మిన్ పెట్టి ఒకటి క్రియేట్ అయితే చేద్దాం. సో మనకి ప్రాపర్గా క్రియేట్ అవుతుందో లేదో కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ హార్డ్ రిఫ్రెష్ అయితే చేస్తారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం శ్రీను అని చెప్తున్నాను, నేను పాస్వర్డ్ని నేను Sreenu123 అని చెప్తున్నాను. ఇప్పుడు నేను రోల్ని అడ్మిన్కి చేంజ్ చేశాను. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకి యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి అలర్ట్ మెసేజ్ అయితే రావాలి. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కంపాస్ని ఓపెన్ చేసినట్లయితే రీఫ్రెష్ చేసినట్లయితే 9 డాక్యుమెంట్స్ అయ్యాయి. రోల్ని మనం అడ్మిన్ అని అయితే చూడొచ్చు. సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి వర్క్ అవుతుందా లేదా. అండ్ ఇప్పుడు మనం శ్రీనుని లాగిన్ కూడా అయితే చేద్దాం. లాగిన్లో మనం ఎటువంటి రోల్ని చెప్పాలా అవసరం లేదు. ఆ లాజిక్ని మనం ఏ విధంగా చేయొచ్చో ప్రీవియస్గానే డిస్కస్ చేసాం. లాగిన్లో నేను శ్రీను అని చెప్పాను, పాస్వర్డ్ Sreenu123. దీన్ని కూడా మళ్ళీ మనం అలర్ట్ మెసేజ్కి చేంజ్ చేద్దాం. సో దట్ మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే ఎక్కడ ఉంది మనకి login.js ఇక్కడ ఉంది. సింపుల్గా మనం కన్సోల్ చేస్తున్నాం కదా, ఎప్పుడైతే మనకి టోకెన్ వస్తుందో అప్పుడు దీన్ని మనం అలర్ట్ అని చెప్దాం అనమాట. అలర్ట్లో పెట్టేసాం. ఫైల్ని మనం ఒకసారి సింపుల్గా సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి ఏం చేయాలి, హార్డ్ రిఫ్రెష్ చేసేయండి. Ctrl+Shift+R చేసేసి నెక్స్ట్ ఇప్పుడు మనం సింపుల్గా శ్రీను అని చెప్దాం. నెక్స్ట్ మనం Sreenu123 అని చెప్పి లాగిన్ మీద క్లిక్ చేసాం. టోకెన్ స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. ఆల్సో వెరిఫై చేసుకోవాలి కదా, దానికోసం మనం jwt.ioలోకి వద్దాం. అండ్ దీలోపు మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. అప్లికేషన్లోకి వచ్చి టోకెన్ మీద మనం క్లిక్ చేసి టోకెన్ ఇక్కడ నుంచి మనం Ctrl+C చేద్దాం. దీంట్లోకి వచ్చి డికోడర్లో ఏదైతే ఉందో రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో మనం చూడొచ్చు యూజర్ నేమ్ని, లైక్ మనం పేలోడ్ని గమనిస్తే యూజర్ నేమ్తో పాటు మనకి రోల్ వచ్చింది అడ్మిన్ అని, అంత ప్రాపర్గానే ఉంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మన ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేసి వీటిని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అడ్మిన్లోకి వద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ ఓపెన్ చేసి శ్రీను అడ్మినే కాబట్టి అడ్మిన్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మనకి డాక్యుమెంట్స్ అయితే వస్తున్నాయి యూజర్కి సంబంధించి. అండ్ వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ టాస్క్ మనకి గెట్ ఆల్ యూజర్స్, లైక్ మనం అడ్మిన్కి సంబంధించిన ఏదైతే పేజ్ ఉందో HTML దాంట్లో ఇప్పుడు మనం వాటిని డిస్ప్లే చేయాలి. ఇది కూడా మనకి సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్. స్టార్టింగ్ మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. సైన్ అప్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేద్దాం. లాగిన్ కూడా అయిపోయింది, క్లోజ్ చేసేయచ్చు. admin.js ని మనం ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఆల్సో మనం admin.html కూడా రెడీ చేసుకోవాలి. HTML దేనికి, ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో
అప్పుడు మాత్రమే మనం ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం అడ్మిన్ పేజ్లో చూపిస్తున్నాం, అవునా కాదా? సో ఇప్పుడు మనం దాన్ని వెబ్సైట్ మీద చూపిస్తున్నాము అంటే దానికోసం మనకు ఒక డివిజన్ కావాలి కాబట్టి ఒక ఎంటీ డివిజన్ మనం క్రియేట్ చేద్దాం. దీని ఐడిని మనం సింపుల్గా యూజర్స్ అనేది మనం అనుకుందాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో ప్రతి యూజర్ డాక్యుమెంట్ కూడా మనకి ఎక్కడే డిస్ప్లే అవ్వాలి. క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్ మనం admin.jsలోకి వచ్చేసి సింపుల్గా మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనకి ప్రతిదీ ఇక్కడ రావాలంటున్నాం. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం జేఎస్లో ఏ విధంగా టార్గెట్ చేసాం, ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తున్నామో సింపుల్గా మనకి అడ్మిన్కి రిక్వెస్ట్ వెళ్తుందో రిక్వెస్ట్ వెళ్ళిన ప్రతి దాన్ని మనం ఇప్పుడు కన్సోల్ చేస్తున్నాం కదా, కన్సోల్ చేయకుండా వీటిని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ పర్టిక్యులర్ ఏదైతే డివిజన్ ఉందో దీంట్లోకి మనం ఇన్సర్ట్ చేస్తే సరిపోద్ది, అంతే కదా? దాంట్లోకి మనం ఇన్నర్ HTML చేయాలి. ఇన్నర్ HTML అంటే గుర్తొచ్చింది కదా, మళ్ళీ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. సింపుల్గా ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చి రిజల్ట్ని మనం కావాలంటే కన్సోల్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను స్టార్టింగ్ ఆ పర్టిక్యులర్ డివిజన్ని టార్గెట్ చేయాలి కాబట్టి కాన్స్టెంట్ చెప్దాం, యూజర్ డివ్ అనేది అనుకుందాం. నెక్స్ట్ మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజ్ చేసి నేమ్ ఏం పెట్టాం అక్కడ మనం ఐడికి యూజర్స్ అనేది పెట్టాం. సక్సెస్ఫుల్గా మనం టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ ప్లేస్లో యూజర్ డివ్ని మనం స్టార్టింగ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ అయితే పెట్టుకుందాం. ప్రజెంట్ ఇది మనకు ఒక ఎంప్టీ స్ట్రింగ్. సో దీన్ని మళ్ళీ మనం రాసే బదులు నేను ఆల్రెడీ దీన్ని సేవ్ చేసి పెట్టాను. సో దట్ మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. దీన్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకుంటున్నాను. దీని గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం. దీని కింద నేను పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏముందో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది మీకు ఆల్రెడీ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నాం, అస్సలు వరీ అవ్వదు, వెరీ సింపుల్ థింగ్, మీకు ఆల్రెడీ వచ్చు. సింపుల్గా మనం యూజర్ డివిజన్ని స్టార్టింగ్ మనం ఇన్నర్ HTML ఎంప్టీ చేసుకున్నాం. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం ఒక్కొక్క డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. సో ప్రెజెంట్ మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో, ఏదైతే మనం దాన్ని ప్రింట్ చేస్తున్నామో దాన్ని ఇప్పుడు మనం టెక్స్ట్ లెక్క కాదు JSON లెక్క మనం ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ సింపుల్గా మనకి రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ని ఇప్పుడు మనం యూజర్స్ లెక్క అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనకి యూజర్స్ ఏంటి, యూజర్స్ అనేది ఇప్పుడు మనకి ఏదైతే మనకి రిసీవ్ చేసుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ JSON డేటా అనమాట. లెట్స్ ఒకసారి మనం దీన్ని కన్సోల్ కూడా చేద్దాం. యూజర్స్ని మనం కన్సోల్ చేద్దాం. దీన్ని ఒకసారి ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేస్తాను, కట్ చేస్తున్నాను, ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ బ్రౌజర్లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను క్లిక్ చేసినట్లయితే ప్రతి డాక్యుమెంట్ మనకు వస్తుందా లేదా. సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్లోకి వద్దాం. ప్రతి దాన్ని ఇప్పుడు మనం యూజర్స్లోకి ఒక ఎరే ఆబ్జెక్ట్ లెక్క రిసీవ్ చేసుకుంటున్నాం. దాన్ని మనం కన్సోల్ చేసుకోవడం అయితే చూసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని బ్రౌజర్ మీద డిస్ప్లే చేయాలి కాబట్టి ఏదైతే మనకి ఇక్కడ యూజర్ డివిజన్ డాట్ ఇన్నర్ HTML ఉందో దాన్ని మనం ఆల్రెడీ టాప్లో టార్గెట్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఈ విధంగా దీనికి ఏదైతే మన దగ్గర ఈ JSON ఆబ్జెక్ట్ వచ్చిందో దాన్ని మనం ఒక్కొక్కటిగా ఎందుకు దీంట్లో డిస్ప్లే చేస్తాం, లైక్ మనం ఫర్ ఈచ్ని యూజ్ చేసి, సో ఫర్ ఈచ్ని యూజ్ చేసి మనం ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేస్తూ ప్రతి దానికి మనం డిలీట్ బటన్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకు, మన టాస్క్ ఏంటి, మనం ఓన్లీ వాటిని డిస్ప్లే చేయడం మాత్రమే కాదు, వాటి ప్రతి ఒక్క డాక్యుమెంట్కి మనం డిలీట్ అనే బటన్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే డిలీట్ ఫీచర్ని కూడా మనం అనుకున్నాం కదా దానికోసం. సో దట్ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మేబీ మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. జావా స్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ని లైట్గా నేర్చుకొని వీటన్నిటిని కవర్ చేయకపోతే కొంచెం మీకు బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి అందుకే నేను ప్రతి దీన్ని కూడా పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా మనం యూజర్ డివిజన్ డాట్ HTML మనం టార్గెట్ చేసాం. సింపుల్గా దీన్ని మనం ఎంప్టీగా పెట్టుకున్నాం. అండ్ దీనికి అర్థం ఏంటి మీకు ఆల్రెడీ చెప్పా. సింపుల్గా మనం డాట్ ఇన్నర్ HTML అంటే ఏదైతే మనకి ఈ పర్టికులర్ డివిజన్ ఉందో ఈ మధ్యలో కంటెంట్ ఉందో దీంట్లోకి ఇప్పుడు మనం ప్రతి డాక్యుమెంట్ని పెట్టాలనుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఇన్నర్ HTML యూజ్ చేసాం. సో దట్ మన దగ్గర ఏదైతే యూజర్స్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఇప్పుడు మనం ఫర్ ఈచ్ని యూజ్ చేసి సింపుల్గా మనం ప్రతి యూజర్ని టార్గెట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ లైక్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, యూజర్ డివ్ అనమాట ఇది. ఎందుకంటే టాప్లో మనం యూజర్ డివ్ అనే క్రియేట్ చేసాం. యూజర్స్ డివ్ అంటే మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సింపుల్గా మనం యూజర్ డివ్ డాట్ ఇన్నర్ HTML సింపుల్గా మనం ఏదైతే ఇక్కడ స్ట్రింగ్ లెక్క పెట్టుకున్నాం ఎంప్టీ లెక్క దీంట్లోకి మనం ఒక్కొక్క డాక్యుమెంట్ని యాడ్ అండ్ అసైన్మెంట్ చేస్తున్నాం. అంటే సింపుల్గా స్టార్టింగ్ రోహిత్ డాక్యుమెంట్ ఉంది, రోహిత్ డాక్యుమెంట్ని మనం టార్గెట్ చేసాం యూజర్లో. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో మనం యూజర్ నేమ్ ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసి H3 ట్యాగ్తో మనం డిస్ప్లే చేస్తున్నాం. అడిషనల్గా ఇప్పుడు మనం రోహిత్కి ఏం యాడ్ చేయాలి, ఒక డిలీట్ బటన్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ రోహిత్ డాక్యుమెంట్ అడ్మిన్ డిలీట్ చేయాలి అనుకుంటే అందుకే మనం బటన్ కూడా ఇక్కడ పెట్టాం.
నెక్స్ట్ మనం హారిజంటల్ స్పేసింగ్ కోసం ఇక్కడ మనం ఏం పెట్టాం, హెచ్ఆర్ ట్యాగ్ని పెట్టాం. అండ్ ఇంకో థింగ్ జాగ్రత్తగా చూసుకోండి, నేను ఆల్రెడీ మీకు డైరెక్ట్గా దీన్ని ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు డబల్ కోట్స్ని కానీ లేకపోతే సింగిల్ క్వాట్స్ని కానీ యూజ్ చేయకూడదు. ఇక్కడ మీరు ఏం యూజ్ చేయాలి, ఇక్కడ మీరు బ్యాక్ టిక్స్ని యూజ్ చేయాలి. ఎందుకు మీరు బ్యాక్ టిక్స్ని యూజ్ చేయాలి, బ్యాక్ టిక్ వాడితే మాత్రమే ఏదైతే ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ డైనమిక్ వాల్యూస్ ఉన్నాయో అది కూడా మనం యూజర్ నుంచి ప్రతి దాన్ని డిస్ప్లే చేస్తున్నామో వాటిని మనం ప్రాక్టికల్గా వాల్యూని ఫెచ్ చేసి డిస్ప్లే చేయడం అవుద్ది. ఒకవేళ మీరు ఇక్కడ సింగిల్ క్వాట్ని కానీ డబల్ క్వాట్ని కానీ పెడితే పనిచేయదనమాట, మనకి నార్మల్గానే ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ దీన్ని సింపుల్గా మనం పెట్టుకున్నాం, ఫైల్ని సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. ఆల్సో మనం సర్వర్ని కూడా ఒకసారి రీస్టార్ట్ చేసుకుందాం. అండ్ మనం దీన్ని కూడా ఒకసారి సేవ్ చేసుకొని సింపుల్గా మనం బ్రౌజర్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం జస్ట్ అడ్మిన్ మీద క్లిక్ చేయగానే మనకి కన్సోల్ అవసరం లేదు. ఒకసారి మనం హార్డ్ రిఫ్రెష్ చేసేద్దాం. దీన్ని ఎక్కడి నుంచి రిమూవ్ చేసి అడ్మిన్ మీద క్లిక్ చేస్తాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చిందా లేదా, సక్సెస్ఫుల్గా మనకి ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చింది. మనం హెచ్ఆర్ ఏదైతే చెప్పామో అది మనకి ఈ విధంగా హారిజంటల్ లైన్ కూడా అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడు మనం డిలీట్ మీద క్లిక్ చేస్తే మౌన్గా డాక్యుమెంట్ మనకి డిలీట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్క డాక్యుమెంట్ని ఏ విధంగా డిలీట్ చేస్తాం, అది కూడా ఎవరి డాక్యుమెంట్కి సంబంధించిన డిలీట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ డాక్యుమెంట్ మనకి డిలీట్ అవ్వాలి. అండ్ ఏ విధంగా చేస్తాం మీరు చెప్పండి. సో ఇక్కడ మనం సింపుల్గా లాజిక్ ఆలోచిస్తే సరిపోద్ది. ప్రతి ఒక్క డాక్యుమెంట్లో మనం నేమ్ని డిస్ప్లే చేసాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్లో నేమ్ ఉంది కాబట్టి నేమ్ పెట్టాం. ఆల్సో ప్రతి ఒక్కరిని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఏముంటుంది, అండర్స్కోర్ ఐడి ఉందా లేదా. యూనిక్గా మనం ప్రతి డాక్యుమెంట్ని ఐడెంటిఫై చేయడానికి MongoDB మనకి అండర్స్కోర్ ఐడిని ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది. ఇది కూడా మనకు తెలుసు. అండ్ ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేయబోతున్నాం. అండ్ ఇది కూడా సింపుల్గా ఉంటుంది చూడండి. సింపుల్గా మనం admin.jsలోకి వచ్చాం. అండ్ ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ని క్లిక్ చేసేటప్పుడు ఎవరి డాక్యుమెంట్ అయితే వాళ్ళ ఐడిని మాత్రమే ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి, మనం సర్వర్కి పంపించాలి. అవునా కాదా. అంటే ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటే అది కూడా మనకు ఒక రిక్వెస్టే, అవునా కాదా. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే దీంట్లో నేను ఆన్ క్లిక్ అని చెప్తున్నా. ఆన్ క్లిక్ మీకు ఆల్రెడీ తెలిసిందే లేదా. ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు మనం ఆన్ క్లిక్ అంటే క్లిక్ ఈవెంట్ని మనం పెర్ఫామ్ చేస్తాం. దీంట్లో నేను డిలీట్ యూజర్ అనే నేమ్తో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తాను. అండ్ దీంట్లో నేను ఏం పెడతాను, నేను యూజర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదైనా యూజర్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఆ యూజర్కి సంబంధించి నేను ఏం పంపించాలి, ఐడిని పంపించాలి. సింపుల్గా ఒకవేళ మీరు ఈ యూజర్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్ ఉందో దీన్ని నార్మల్గా మీరు కన్సోల్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. కన్సోల్.లాగ్లో నేను యూజర్ అనేది చెప్పా. ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసి ఒకసారి మనం ఇన్స్పెక్ట్ కూడా అయితే చేద్దాం. సో దట్ మనకి ప్రతి యూజర్ డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ని కూడా అయితే మీరు గమనించండి. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే మనం వెళ్దాం అనమాట. స్టార్టింగ్ నేను హార్డ్ రిఫ్రెష్ చేస్తున్నాను. అడ్మిన్ మీద క్లిక్ చేయగానే ప్రతి డాక్యుమెంట్ మనకి ఎక్కడ డిస్ప్లే అవుద్ది, ఆల్సో కన్సోల్లో కూడా ప్రింట్ అవుద్ది. అడ్మిన్ మీద క్లిక్ చేసా అనుకున్నట్లు జరిగిందా లేదా. అండ్ ఇప్పుడు మనం డాక్యుమెంట్ని చూసినట్లయితే ప్రతి దీనికి మనకి ID_ID అనే ప్రాపర్టీతో అయితే ఉంది. సింపుల్గా మనం ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే _IDని మనం టార్గెట్ అయితే చేయాలి. ఇది కూడా మనకి క్లియర్. ఒకవేళ మనం యూజర్ నేమ్ని యాక్సెస్ చేయాలి అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, user.username. ఐడిని యాక్సెస్ చేయాలి అంటే user._ID. ఇది మనకు క్లారిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే నేను ఎవరి డిలీట్ మీద క్లిక్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌన్కాకి సంబంధించి డిలీట్ ఉంది, మౌన్కాకి సంబంధించి డిలీట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలో తెలుసా, సింపుల్గా మౌన్కాకి సంబంధించిన యూజర్ నేమ్ కానీ ఐడి కానీ ప్రింట్ అవ్వాలి. ఇది ఏ విధంగా చేస్తాం మనం, వెరీ సింపుల్, జాగ్రత్తగా చూడండి. మనం సింపుల్గా VS Codeలోకి వచ్చాం. ఇక్కడ మనం console.log పెట్టాం కాబట్టి ప్రతి యూజర్ డాక్యుమెంట్ ఇక్కడ మనం టార్గెట్ చేస్తున్నాం, ఒక్కొక్కటిగా మనం కన్సోల్లో ప్రింట్ చేసాం. కానీ ఇప్పుడు మనం డిలీట్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ యూజర్కి సంబంధించి మనం యూజర్ నేమ్ని ఎలా డిస్ప్లే చేసామో ఐడిని కూడా అలానే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనం సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి నేను కట్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ మనం డిలీట్ యూజర్ అని ఫంక్షన్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ డిలీట్ యూజర్ అనమాట. సింపుల్గా దీని ఇన్సైడ్ ఇప్పుడు నేను యూజర్ పెట్టా. యూజర్ నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేను యూజర్ నేమ్ అని చెప్తా, బాగానే ఉంది. అండ్ ఈ యూజర్ నేమ్ ఎలా వస్తుంది ఈ ఫంక్షన్లోకి, ఒక ఆర్గ్యుమెంట్ లాగా రావాలి. అందుకే మనం ఇక్కడ పారామీటర్ని కూడా పెట్టాలి కాబట్టి లెట్స్ సే నేను యూ నేమ్ అని అయితే చెప్తున్నాను. యూ నేమ్ అని కాకపోతే మనం యూజర్ నేమ్ అని చెప్పాలి. సింపుల్గా ఇక్కడ కూడా మనం user.username అని చెప్పకుండా ఓన్లీ యూజర్ నేమ్ అని చెప్తే సరిపోద్ది. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఆ ఒక్క వాల్యూనే పంపిస్తున్నాం కాబట్టి. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఫంక్షన్ మనం సింపుల్గా కాల్ చేస్తున్నాం.
దీంట్లోకి ఇప్పుడు మనం సేమ్ ఇదే యూజర్ నేమ్ని పంపించాలా లేదా? పంపించాలి. దీన్నే ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను సింగిల్ క్వాట్స్ని యూజ్ చేసి దీని ఇన్సైడ్ ఇప్పుడు నేను దాన్ని పేస్ట్ చేశాను. సో దట్ ఎప్పుడైతే నేను బటన్ మీద క్లిక్ చేస్తానో ఓన్లీ ఆ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన యూజర్ నేమ్ని మాత్రమే ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం, ఒకసారి మనం హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. అడ్మిన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? మనకి కన్సోల్లో ఏం ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మనకి లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. సక్సెస్ఫుల్గా డిస్ప్లే అయిందా లేదా? నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ ఎందుకు అయిందంటే మేబీ మనం టాప్లో console.logని వదిలేసాం అనమాట. లైక్ మనం యూజర్స్ని ఇక్కడ ఉంచేసాం కాబట్టి. సింపుల్గా ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఎవరు డిలీట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన యూజర్ నేమ్ మాత్రమే ప్రింట్ అవుద్ది. మౌనిక వచ్చింది, రోహిత్ వచ్చింది, శివవన్ వచ్చింది. ఎవరిది వాళ్ళది మనం డిస్ప్లే చేస్తున్నామా లేదా? ఇప్పుడు నేను డిలీట్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఐడి మాత్రమే ఇప్పుడు నాకు కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అప్పుడు నువ్వు యూజర్ నేమ్ పక్కన ఇప్పుడు మనం _ ఐడిని పెడితే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం ఐడిని రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మనకు అర్థమయ్యేటట్లు ఉండడానికి యూజర్ నేమ్ ప్లేస్లో మనం ఐడి అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం ఐడి అని చెప్తే సరిపోద్ది. ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి మనం హార్డ్ రిఫ్రెష్ చేద్దాం, అడ్మిన్ మీద క్లిక్ చేద్దాం, డిలీట్ మీద క్లిక్ చేయగానే ఆ పర్సన్ ఐడిని ఇప్పుడు మనం టార్గెట్ చేయగలుగుతున్నామా లేదా? సక్సెస్ఫుల్గా ఐడిని మనం టార్గెట్ చేయగలుగుతున్నాం. అండ్ ఈ ఐడిని ఇప్పుడు మనం సర్వర్కి పంపిస్తాం అనమాట. ఎప్పుడైతే మనం డిలీట్ మీద క్లిక్ చేస్తామో ఈ ఐడిని మనం ఒక రిక్వెస్ట్ లెక్క మన అడ్మిన్ టోకెన్తో పాటు మనం ఈ ఐడిని అయితే పంపించాలి. సో దాన్ని కూడా ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. బ్రౌజర్ నుంచి మనం VS కోడ్లోకి వచ్చేస్తాం. అండ్ ఇది మనకి క్లియర్ అయిపోయింది కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ పర్టికులర్ బటన్లో మనం చేంజెస్ చేసామో ఇది మనకి ఖచ్చితంగా కావాల్సిందే. కానీ ఫంక్షన్ కూడా ఇప్పుడు మనం ఎసింక్కి అయితే చేంజ్ చేయాలి. ఫంక్షన్ కూడా ఇప్పుడు మనకి ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ అనమాట. దీని ఇన్సైడ్ మనం console.logని రిమూవ్ చేద్దాం. ఇన్సైడ్ మనం ఏం చేయాలి? సర్వర్కి ఇప్పుడు మనం సింపుల్ థింగ్ చేస్తున్నామా లేదా? మనం ఐడిని సక్సెస్ఫుల్గా ఫంక్షన్లోకి తెచ్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఈ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ మనకి కాల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే కాల్ అవుద్దో సర్వర్కి మళ్ళీ మనం ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం, ఈ పర్సన్ని డిలీట్ చెయ్యు అని. డిలీట్ రిక్వెస్ట్కి సంబంధించి మనం ఆల్రెడీ మనం సింపుల్గా దానికి సంబంధించిన ఏపీఐని రెడీ చేసుకున్నామా లేదా? సక్సెస్ఫుల్గా మనకి ఏపీఐ కూడా రెడీగా ఉంది. దీనికి ఇప్పుడు మనం ఏదైతే ఐడి ఉందో ఈ ఐడికి ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం టార్గెట్ చేస్తున్నామో ఈ ఐడిని పంపించాలి. అది కూడా ఒక రిక్వెస్టే. దానికోసం మనం ఏదైతే ఈ థింగ్స్ ఉన్నాయో వీటిని ఇక్కడ వరకు మనం కన్సోల్ చేసుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లో పేస్ట్ చేద్దాం. డైరెక్ట్గా నేను పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఏం చేశానో చూడండి. ఇక్కడ కూడా మనకి టోకెన్ కావాలి. ఎవరిది? అడ్మిన్ది. ఎందుకంటే దీంట్లో కూడా మనం అథెంటికేషన్ మిడిల్వేర్ అయితే యూజ్ చేసాం. అంటే మళ్ళీ మనకి టోకెన్ JWT ద్వారా వెరిఫై చేయబడుతుంది. దాని నెక్స్ట్ పంపించింది ఎవరు? పేలోడ్లో మళ్ళీ మనం రోల్ని చెక్ చేస్తాం. దాని తర్వాత మాత్రమే సింపుల్గా ఆ పర్సన్కి సంబంధించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో పారామ్స్ రిసీవ్ చేసుకుంటుందో ఐడి లెక్క దాన్ని సింపుల్గా మనం ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ మెథడ్ యూజ్ చేసి మనం డేటాబేస్ నుంచి డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం సింపుల్గా యూజర్ డిలీటెడ్ అండ్ రెస్పాన్స్ పంపించాలి. క్లారిటీ వచ్చిందా లేదా? సింపుల్గా ఇప్పుడు మనం ఇది డిలీట్ మెథడ్ కాబట్టి ఇక్కడ మనం డిలీట్ HTTP మెథడ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం మెథడ్లో దీన్ని మనం క్యాపిటల్ లెటర్స్లో డిలీట్కి చేంజ్ చేసాం. హెడర్స్లో మనం టోకెన్ని పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ఏదైతే అడ్మిన్ ఉందో దీనికి సంబంధించిన రౌట్ని మనం చేంజ్ చేయాలి. ప్రతి యూజర్ని కావాలన్నప్పుడు /admin యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ రౌట్ని చూసినట్లయితే :ID ఉంది. ఇప్పుడు మనం ఐడిని సింపుల్గా ఈ రౌట్కి పంపించాలా లేదా? పంపించాలి. అంటే ఈ రౌట్ని మనం ఫెచ్ చేయాలా లేదా? ఫెచ్ చేయాలి. దానికోసం మనం సింపుల్గా ఇక్కడ / యూజ్ చేసి ఈ విధంగా మనం ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేసి దీంట్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్గా మనం ఏదైతే ఐడిని రిసీవ్ చేసుకుంటున్నామో ఈ ఐడిని మనం పెట్టాలి. ఐడిని మనం పెట్టాం. అండ్ ఇప్పుడు మనకి ఐడి ఇక్కడ హైలైట్ అవుతుందా? హైలైట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనం ఐడిని ప్రాపర్గా పంపించాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం డబల్ కోట్స్లో పెట్టిన దాన్ని బ్యాక్ టిక్స్కి మనం చేంజ్ చేస్తాం. ఎప్పుడైతే బ్యాక్ టిక్స్కి చేంజ్ చేస్తామో సక్సెస్ఫుల్గా మనం ఐడిని టార్గెట్ చేయగలిగాం. అండ్ ఈ రౌట్ని ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో అప్పుడు సక్సెస్ఫుల్గా మనకి ఆ పర్సన్కి సంబంధించిన డాక్యుమెంట్ మనకి డిలీట్ అవుద్ది. నెక్స్ట్ మనం రెస్పాన్స్లో దీన్ని మనం సింపుల్గా రిజల్ట్ అనేది అనుకుందాం. నెక్స్ట్ మనం సింపుల్గా దాన్ని JSON లెక్కనే తీసుకుంటున్నామా? ఇక్కడ మనం రెస్పాన్స్ని rest.send యూజర్ డిలీటెడ్ అని పంపిస్తున్నాం కదా, దీన్ని సింపుల్గా మనం అలానే ఉంచేద్దాం, నో ప్రాబ్లం. అండ్ సింపుల్గా మనం తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం రిజల్ట్ ఏదైతే పెట్టామో ఇక్కడ మనం
ఎలర్ట్ అని చెప్దాం. ఎలర్ట్ ఇన్సైడ్ మనం రిజల్ట్ని అయితే మనం సింపుల్గా ప్రింట్ చేద్దాం. సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ అంతా మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చూద్దాం. బ్రౌజర్ని మనం ఓపెన్ చేద్దాం, హార్డ్ రీఫ్రెష్ చేద్దాం మనం. నెక్స్ట్ మనకి ఇదంతా అవసరం లేదు. సింపుల్గా నేను అడ్మిన్ మీద క్లిక్ చేయగానే ప్రతి డాక్యుమెంట్ మనకి డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను మౌన్కాకి సంబంధించి డిలీట్ మీద క్లిక్ చేయగానే సో మనకి ఏమైనా వచ్చిందా? ఏం కూడా రాలేదు. సో మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో చూద్దాం. సో మనకి సింటాక్స్ ఎర్రర్, యూజర్ డిలీటెడ్. సో ఇక్కడ మనకి ఎర్రర్ రావడానికి కారణం ఏంటి? సక్సెస్ఫుల్గా యూజర్ డిలీట్ అయ్యాడు, కానీ ప్రెజెంట్ మనం యాప్.js లో దీన్ని మనం సెండ్ చేస్తున్నాం, దీన్ని మనం స్ట్రింగ్ లెక్క పంపిస్తున్నాం, కానీ దీన్ని ఇప్పుడు మనం ఒక జేసన్ ఆబ్జెక్ట్ లెక్కనే సెండ్ చేయాలి. ఈ విధంగా మనం పెట్టుకొని మెసేజ్ అని చెప్దాం, డబుల్ కోట్స్లో ఇప్పుడు మనం దీన్ని అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా మనం చెప్తే ప్రాపర్గా ఇప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం సింపుల్గా admin.jsలోకి వచ్చి దాన్ని మనం జేసన్ లెక్క రిసీవ్ చేసుకుంటున్నాం. సింపుల్గా ఆ పర్టిక్యులర్ జేసన్ ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ డైరెక్ట్గా మెసేజ్ ప్రింట్ చేయాలి అంటే result.message అని చెప్పాలన్నమాట. ఇక్కడ ఏదైతే మనం చెప్పామో దీంట్లో మనకి ప్రాపర్టీ ఉందో ఎగ్జాక్ట్లీ అదే ప్రాపర్టీని మనం ఇక్కడైతే చెప్పాలి. ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చి మళ్ళీ మనం హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను అడ్మిన్ మీద క్లిక్ చేస్తున్నా, మౌన్గా డాక్యుమెంట్ లేదు, డిలీట్ అయింది ప్రీవియస్గా, కానీ రెస్పాన్స్ని మనం ప్రాపర్గా తీసుకోలేదు కాబట్టి మనకి రెస్పాన్స్ అనేది డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు నేను రోహిత్కి సంబంధించి డిలీట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా వద్దు చూడొచ్చు. క్లిక్ చేస్తాను, ఓకే మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే మళ్ళీ మనం అడ్మిన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి మనం హార్డ్ రిఫ్రెష్ చేసి అడ్మిన్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మనకి రోహిత్ డాక్యుమెంట్ అనేది డిలీట్ అయింది. కానీ ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, సో ప్రతిదీ ఇన్స్టెంట్గా అయితే బాగుంటుంది కదా బ్రో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్ మీద క్లిక్ చేసా, యూజర్ డిలీటెడ్ అని వచ్చింది, ఓకే మీద క్లిక్ చేసా, మళ్ళీ డాక్యుమెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది, అది ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతే బాగుంటుంది కదా అని. ఇది కూడా మనం చేయొచ్చు సింపుల్గానే. మనం రియాక్ట్ని లేకపోతే అదర్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తే మనకి ఎంత ఇబ్బంది ఉండదు అనమాట. కానీ జావా స్క్రిప్ట్ని HTML యూజ్ చేస్తే మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ నేను HTML జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది రియాక్ట్ నేర్చుకోకుండా కూడా ఒకవేళ బ్యాక్ అండ్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా అప్డేట్ చేద్దాం. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఏదైతే ఇక్కడ మనం వ్రాప్ చేస్తున్నామో యూజర్ డివిజన్ ఏదైతే మనకి HTML ఉందో దీంట్లో సింపుల్గా దీంట్లోకి మనం ప్రతి డాక్యుమెంట్ని కూడా ఒక డివిజన్ లెక్క పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది మనకి మెయిన్ డివిజన్, దీని ఇన్సైడ్ ప్రతి డాక్యుమెంట్ కూడా ఒకటి మనకి నార్మల్ డివిజన్ లెక్క ఉండాలి. దానికోసం మనం దీన్ని ఈ విధంగా చెప్పకుండా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎక్కడి నుంచి నేను కట్ చేస్తున్నాను, ఇక్కడ నేను డివిజన్ని పెడుతున్నాను. సింపుల్గా ఇప్పుడు మనం డివిజన్ని పెడదాం. అండ్ నెక్స్ట్ మనం అవుటర్ని కూడా పెట్టాలి కాబట్టి ట్యాగ్ని div అని చెప్దాం. అండ్ డివిజన్కి సంబంధించి మనకి ఐడి ఉంటుంది. సింపుల్గా మనం ప్రతి డాక్యుమెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రతి యూజర్ని మనం యూజర్ అని ఇక్కడ టార్గెట్ చేసామా లేదా? టార్గెట్ చేసాము. అండ్ ఇప్పుడు మనం యూజర్లో ఉండే ఐడిని ఏ విధంగా టార్గెట్ చేస్తాం? సింపుల్గా మనం అండర్స్కోర్ ఐడిని యూజ్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఐడిని యూజ్ చేసి దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా డాలర్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి user._id. ఇప్పుడు మనకి ప్రతి డాక్యుమెంట్ కూడా యూనిక్లీ మనం ఐడెంటిఫై చేస్తాం ఈ డివిజన్తో. అండ్ నెక్స్ట్ దీని ఇన్సైడ్ నేను ఆ పర్టికులర్ ఏదైతే మనకి ట్యాగ్స్ ఉన్నాయో వీటిని మనం వ్రాప్ చేసుకుంటాం. అండ్ ఈ విధంగా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని ఒకవేళ డౌట్ వచ్చినట్లయితే సింపుల్గా మనం హెచ్ఆర్ని బయట పెట్టేసుకుందాం, లైన్ మనకు అవుట్ సైడ్ వస్తుంది. అండ్ ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే సింపుల్గా ఇప్పుడు మనం ప్రతి దీన్ని ఒక డివిజన్తో యూనిక్లీ ఐడెంటిఫై చేస్తున్నాం. లెట్స్ సే రోహిత్ ఉంది, రోహిత్కి సంబంధించిన ఐడి మనకి ఆ డివిజన్కి టార్గెట్ అవుతుంది. సక్సెస్ఫుల్గా మనం డిలీట్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, అప్పుడు మనం ఎండింగ్లో ఏం చేస్తాము అంటే document.getElementById యూజ్ చేసి getElementById ఆ పర్టికులర్ డివిజన్కి మనం ఒక ఐడి పెట్టామో లేదా, ఆ ఐడిని మనం ఇక్కడ టార్గెట్ చేసి .remove మెథడ్ యూజ్ చేస్తాం. సో దట్ సింపుల్గా యూజర్ ఐడి డిలీట్ అయినట్లయితే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం అలర్ట్ మెసేజ్లో ఆ పర్టికులర్ మెసేజ్ని ప్రింట్ చేసిన తర్వాత ఆ ఐడికి సంబంధించిన డివిజన్ లేదనుకోండి, అప్పుడు మనం సింపుల్గా దాన్ని రిమూవ్ చేస్తాం అనమాట. ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ మీదకి వచ్చి హార్డ్ రిఫ్రెష్ చేసి అడ్మిన్ మీద క్లిక్ చేసాం. అండ్ J1 ఉన్నాడు. ఇప్పుడు నేను డిలీట్ చేయగానే ఓకే చేశాను, సక్సెస్ఫుల్గా J1 మనకి అప్డేట్ అయిపోయింది. సత్యశ్రీ ఓకే చేసా, సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయింది. మౌనిక సక్సెస్ఫుల్గా మనకు అప్డేట్ అయింది. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతుందా లేదా? సో దట్ మనం ఫైనలీ ఆథరైజేషన్ కూడా మనం చాలా ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. అండ్ మనం రోల్ బేస్డ్ యాక్సెస్ ఏ విధంగా ఇవ్వచ్చు అని మనం అడ్మిన్ని యూజర్స్ని యూజ్ చేసి మనం ప్రాక్టికల్గా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసాం.
అండ్ ఏవేవైతే ఈ పర్టికులర్ థింగ్స్ ఉన్నాయో వీటిని కూడా మనం చాలా ప్రాక్టికల్గా డిస్కస్ చేసాం, సింపుల్గా కూడా అయితే మనం నేర్చుకున్నాం. అండ్ వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినట్లయితే నేను కోడ్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి ఒకసారి కంపేర్ చేసుకోండి, మీరు ఎక్కడ తప్పు చేసి ఉంటారు, నేను చెప్పింది మీరు సరిగ్గా వినలేదా లేదా అని. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్లీ మన బ్యాక్ ఎండ్లో అథెంటికేషన్ని, ఆథరైజేషన్ని కూడా మనం అంతే సింపుల్గా అయితే మనం నేర్చుకున్నాం.